మీరు గమనించారా? నిన్న ఎపిసోడ్‌లో వీడియోస్ ప్లే చేశారు. అంటే ఈ షో మేకర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ టీమ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రివ్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే ఒకటికి 4 సార్లు మీరు అబ్జర్వ్ చేస్తుంటే వీడియోస్ ప్లే చేయాలి, వీడియోస్ ప్లే చేస్తేనే ఆ కిక్ వస్తుంది అది అని చెప్పుకున్నాం. కాకపోతే మన ఉద్దేశం ఏంటి అంటే జడ్జెస్ ఆ వీడియోస్ ప్లే చేస్తూ వాళ్ళ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమైద్ది, ఆడియన్స్కి అర్థమైద్ది, అందరికి అర్థమైద్దని. బట్ ఆ షో అన్నది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అట్లీస్ట్ ఆడియన్స్కైనా జడ్జెస్ ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించి చెప్తున్నారు అన్నది చెప్పడం కోసం ఆ వీడియోస్ కట్ చేసి వేస్తున్నట్టున్నారు. ఎనీవే ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో వాళ్ళకి అర్థమవుతుంది మనం చెప్పేదని కాదు, కానీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. అరే ఏంది ఇది, అవును కదా, ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది వాళ్ళకి అనిపిస్తుంది. బట్ ఓకే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చూస్తున్నాము, జడ్జెస్ చూడాల క్లియర్ తెలిసిపోతుంది. జడ్జెస్ అడిగి 1-2 పాయింట్లు అయితే ఎంత గ్యాప్ ఉంటుందంటే అంత గ్యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అభిమానిక గారిని, అమీర్ గారిని వాళ్ళు అడిగింది ఏంటి, రూల్స్ అనేవి మనకేనా మిగతా వాళ్ళకి లేదా అనే క్వశ్చన్ రేస్ చేశారు రాధా గారు. దానికి అభిమానిక గారు ఏం చెప్పారు అంటే వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, శాండ్రా గారికి స్విమ్మింగ్ పూల్ ఉంది చూసారా, అక్కడ కనెక్ట్ అయ్యారు. కానీ రాధా గారికి క్వశ్చన్ రాసి ఇచ్చిన వాళ్ళు ఉద్దేశం ఏంటి, వాళ్ళు డామ్ రూమ్లో అంటారు, అది వాళ్ళు డామ్ రూమ్లో నైట్ పడుకోకుండా మిగతా వాళ్ళందరూ కలిసి పడుకుంటే అక్కడ అంటారు అభిమానిక గారు ఆ పాయింట్. అమీర్ గారు అంటారు అనమాట, రూల్స్ అనేవి మనకేనా వాళ్ళకి లేవా, ఇది రూల్ కదా అని చెప్తా ఉంటే రూల్స్ అనేవి మనకేనా వాళ్ళకి లేవా అని అడిగింది. అది రాధా గారు క్వశ్చన్ రాసి ఇచ్చేసారు, రాధా గారు అడిగేశారు, వాళ్ళు ఏదో చెప్పేశారు, అయిపోయింది అన్నట్టు ఉంది. కంప్లీట్ గ్యాప్ ఇలా 1 కాదు 4-5 ఉన్నాయి. సో చూసిన తర్వాత ఆ క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏమడుతున్నారు అని. అడిగింది అది కాదు అది అని చెప్పి విన్నది ఇమాజిన్ చేసుకొని జడ్జెస్ అడగటం అన్నది వాళ్ళు చెప్పడం అన్నది జరిగే పని కాదు. ఇందులో జడ్జెస్ని తప్పట్టాలా, క్రూ మెంబర్స్ని టీంని తప్పట్టాలా, ఎవరిని తప్పట్టాలన్నది ఇంక వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎవరి సైడ్ నుంచి మిస్టేక్ జరిగింది ఏంటి అని చెప్పి. అంటే ఎడిట్ చేసే ఎపిసోడ్స్ వాళ్ళకి ఇవ్వలేదా, జడ్జెస్కి చూపించలేదా, కనీసం రా ఫుటేజ్ అన్న చూపించలేదా, ఏం చూపించలేదు ఏంటని చెప్పి ఇంక వాళ్ళు డిసైడ్ అవ్వాలి. లేదంటే మరీ అంత టైం లేదా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 3-4 అవర్స్ షూట్ అవుతూ ఉంటుంది. సో సాయంత్రం వెళ్ళి తెల్లారుల వరకు 2 ఎపిసోడ్లు షూట్ చేసుకొని వచ్చేయాలి. మరి దాంతో అంటే అక్కడే 8-9 అవర్స్ అయిపోతుంది. ఇంక మొత్తం వారం మొత్తం జరిగింది మొత్తం చూడాలి అంటే ఇంకొక 9 అవర్స్ కూర్చోాలంటే ఆల్మోస్ట్ 24 అవర్స్ కేటాయించాలి. ఒకే డేలో అవ్వదు, 2-3 రోజులు పడుతుంది. సో అలాంటి టైం కన్జ్యూమర్ ఇట్లాగే ఉంటే కనుక ఇట్లాగే ఉంటుంది, కనెక్ట్ అవ్వరు ఎవరు. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు వీడియోలో వేసి అట్లీస్ట్ ఆడియన్స్కైనా కొన్ని పాయింట్ అయినా కనెక్ట్ అయ్యేలా చేశారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్కరు ఇంకా ఒక్కొక్క పేరు గురించి ఒక్కొక్క పాయింట్ పెట్టాలనిపించింది నాకు తమ్ముళ్ళలో, కానీ అందరినీ పెట్టలేం కాబట్టి ఒక 2-3 పెట్టాం అంతే. సో చలో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఇక నుంచి నేను నైట్ పూట ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇక నుంచి నైట్ పూట రివ్యూస్ పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా నా హెల్త్ డ్రాస్టికల్గా దెబ్బతింటుంది. సరేనా, ఎందుకంటే మనం బిగ్ బాస్ టైంకి కొంచెం ఫిట్గా ఉండాలి, అప్పుడు ఆ ఎఫర్ట్స్ వేరే అది పెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ నా హెల్త్ని ఇక్కడి నుంచి నేను స్టోర్ చేసుకుంటూ కాపాడుకుంటూ వెళ్తే అక్కడ నేను కన్జ్యూమ్ చేయగలను. సో అందుకోసం చెప్పి ఇంక నైట్ చూడాలని కూడా అనుకోవట్లా, నేను మార్నింగ్ లేచి చూస్తాను. నాకు మార్నింగ్ మీటింగ్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా తర్వాత నుంచి ప్రాబ్లం ఉండకపోవచ్చు కాబట్టి ఉండదని అనుకుంటున్నా, వేరే అడ్జస్ట్ చేస్తాను అనమాట. సో మార్నింగ్ 11 లోపల పెడతాను నేను, 11-12 మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ 12 లోపల పెడతాను. అది 6 నుంచి ఐ విల్ ట్రై మై బెస్ట్. అంటే ఎంత ఎర్లీగా పడుకోగలను, ఇప్పుడు మళ్ళీ సైకిల్ మొత్తం రీసెట్ చేయాలి. సో ఎంత ఎర్లీగా పడుకోగలను, ఎంత ఎర్లీగా నిద్ర వస్తుంది, దాన్ని బట్టి మార్చుకుని చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన నెసిటీ కూడా నాకేం కనిపించట్లా. 15-16 వేలు, మహా అయితే 17-18 వేలు వ్యూస్. సో బట్ నా ఎఫర్ట్స్ నేను పెడతాను, కానీ దానికోసం నైట్ అంతా మేలుకుని అంటే ఏమవుతుందంటే అది 1 అవర్ అది చూసి నేను రాసుకునేప్పటికీ నాకు 2 అవర్స్ టైం కన్జ్యూమ్ అవుతుంది. జస్ట్ ఐ విల్ టేక్ 1 మినిట్ అంతే. అంటే మీకు అర్థం కావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా నేను ఏదో గ్రాంటెడ్గా తీసుకుంటాను కాదు. సో నేను 12కి స్టార్ట్ చేస్తే నేను 2 వరకు నాకు చూడటమే అవుతుంది. దాని తర్వాత 1 అవర్ పడుతుంది మొత్తం చెప్పడానికి. 3 అప్లోడ్ అంతా కలిపి ఏమవుతుందంటే 4. సమ్టైమ్స్ ఇంటర్నెట్ ఏదైనా స్లో ఉంటే 4:30. మీరు గమనిస్తే 4 to 6 మధ్యలో వస్తుంటుందంటే ఇంటర్నెట్స్లో, ల్యాప్టాప్స్లో 1 అవర్ ఎపిసోడ్ అది కాపీ అయ్యి అన్నీ అప్లోడ్ చేసేప్పటికి అంత టైం పడుతుంది. ప్రాసెస్ అయ్యి అసలు ప్రాసెసింగ్ ఎంత టైం తీసుకుంటుందంటే అంత టైం తీసుకుంటుంది. సో అలా నాకు నైట్ మొత్తం లేచిపోతుంది, ఆల్మోస్ట్ 5-6 అలా అయిపోతుంది. సో బెటర్ ఏంటంటే ఉదయం లేచి ఇంకో ఒక 1 అవర్ చూసుకొని, 1 అవర్ రాసుకొని, 1 అవర్ పక్కన నేను వర్క్ చేసుకుని ఒక పక్కన అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇంకేం చేయాల్సిన నెసిటీ ఉండదు. సో అట్లీస్ట్ 1 అవర్ అయినా నాకు సేవ్ అవుతుంది కదా. సో అలా 4 అవర్స్ 1 అవర్ అని సేవ్ చేస్తానని చెప్పి మార్నింగ్ ఇంకా పెడదామని అనుకుంటున్నా. బట్ ఏ టైంకి నేను లేస్తా, 6కి అలా లేచి ట్రై చేద్దాం అనుకుంటున్నా. 6, 7, 8, 9. సో ఇంకా 11 లోపల 12 లోపల మ్యాక్సిమం పెట్టేలాగా, అంతకన్నా తక్కువ వచ్చేలాగా నేను చూస్తాను. ఐ ట్రై మై బెస్ట్. ఇంకొక 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. వీళ్ళు 9ంటికో 8ంటికో షో వేసుకుంటే మనం హాయిగా నైట్ పూట 9ంటికి కనుక హాట్స్టార్లో రిలీజ్ చేసుకుంటే మనం 12 కల్లా చేసేసి పెట్టేసి అందరూ పడుకుని పోవాలి. అదే చూసుకునే వాళ్ళు తర్వాత నెమ్మదిగా చూసుకుంటూ వచ్చేవాళ్ళు, ఎవరి టైమింగ్స్ టైం జోన్స్ని బట్టి వాళ్ళు చూసుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ ఇదేందో అటు ఇటు కాకుండా అర్ధరాత్రి 12కి ఎట్టేపటికి
ఎవరికి ఏ టైంలో కుదురుతుందో ఆ టైంలో చూసుకుంటూ వస్తున్నారు, ఆ టైంకి రివ్యూ అవైలబుల్గా లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఆబ్వియస్గా వస్తుంది, ఐ అండర్స్టాండ్. సో అది ప్రాబ్లం. నా హెల్త్ అయితే మాత్రం డ్రాస్టికల్గా దెబ్బతింటుంది. నాకు లేనిపోని సమ్మర్లో కోల్డ్ వెరైటీగా నిన్నైతే మొత్తం ఐస్ పెయిన్, నిద్రలో కళ్ళలో నీళ్ళు అంటే డ్రై అయిపోయినట్టున్నాయి, బాగా వాటర్ కారి ఫుల్ పెయిన్. సో అలా అలా సంథింగ్ పోతే ఇక్కడ నేను కనుక దెబ్బ తీసుకున్నానంటే ఇంక నేను బిగ్ బాస్ టైంకి విషయం ఉండదు. సో ఇక్కడ నుంచి నేను కాపాడుకుంటూ రావాలి. ప్రతి ఇయర్ చేసేది అదే. నేను ఆ 3 years నేను ఎంత కన్జ్యూమ్ చేసుకుంటానో తర్వాత నుంచి అంత బిల్డ్ చేసుకుంటూ వస్తాను. ఈ మధ్య నేను వెయిట్ కూడా బాగా, అంటే బిగ్ బాస్ తర్వాత నేను వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటాయి. తగ్గడానికి కూడా స్కోప్ దొరకట్లా. మాకు బొడ్డోడు యాడ్ అయ్యాడు కదా, ఇంకా అది సరిపోతుంది అదనమాట. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని నేను 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ టైం తీసుకున్నందుకు. సరే, శ్రీముఖ్ గారు, సో జడ్జెస్ని పిలిచారు సార్, వాళ్ళు రిలీజ్ అయ్యారు, రీబిల్డ్ చేశారు, రీస్టార్ట్ చేశారు, ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి ఎలా చేశారు ఏంటి అని చెప్పి. ఈ వారం మీరు జడ్జెస్ కాదు, లవ్ డాక్టర్స్ అది అని చెప్పి. సో హార్ట్ బీట్ ఉన్న దాంట్లో ఇస్తామన్నారు. అది ఏందో పైకి కిందకి ఏదో ఉంది, ముందుకి వెనక్కి వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇచ్చుకున్నారులేండి. రాధా గారు ఫస్ట్ శాండ్రా అండ్ మహేష్ గారిని లేపారనమాట. సో మహేష్ గారు మీకు ఎలా అనిపించింది అంటే సాటిస్ఫైడ్ అండి. టువర్డ్స్ ద ఎండ్ కొంచెంగా అంటే మొత్తం ఓవరాల్గా సాటిస్ఫైడ్, ఎండ్కి వచ్చేప్పటికి కొద్దిగా అన్ఈజీగా అనిపించింది. ఏదైతే వీక్ లింక్ చేయాలో దానికోసం చెప్పారు ఆయన. రాధా గారు గేమ్ అన్నప్పుడు కొద్దిగా ఎందుకో శాండ్రా గారికి భయం వేస్తుంది. నా ఒపీనియన్ ఏదైతే చెప్పానో, నాకు ఒకరిద్దరు నాకు మెసేజ్ చేశారు, లేదన్నా శాండ్రా గారు వీక్ కాదు అది అని చెప్పి నా ఒపీనియన్ చెప్పాను. చాలా మంది కింద కామెంట్ చేసినప్పుడు అదే చెప్పారు. ఈవెన్ రాధా గారు కూడా అదే చెప్పారు, శాండ్రా గారు వీక్ ఎట్ ప్రెజెంట్ ఉన్న దాంట్లో. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆబ్వియస్గా. సో గేమ్ అన్నప్పుడు కొద్దిగా ఎందుకో శాండ్రా గారు భయం వేస్తుంది. అంటే శాండ్రా గారు అంటే తాడు కట్టడానికి నాకు రాలేదు మేడం అది అంటే. నాట్ ఓన్లీ దట్, రాధా గారు చెప్పారు, అది ఒకటనే కాదు, బయటికి వెళ్ళొచ్చాక ఈ మేబీ వీక్ మీకు తెలియలేదు అంటే మీరే వీక్ అయ్యి ఉండొచ్చు, మీకు తెలియదు కదా వీళ్ళు అంత బాగా ఆడారు ఏంటి అని చెప్పి. మీరు వైల్డ్ కార్డ్లోకి వచ్చారంటే మేము వైల్డ్ ఫైర్లో ఆడాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ మీ దగ్గరే ఉండిపోతున్నారు. సో అలాగే ఒక్కళ్ళే ఆడుతున్నారు, ఇద్దరు ఆడాలి, ఇద్దరు ఉండాలి అని చెప్పి చెప్పారనమాట. ఆవిడ ఎక్కువ కలట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అన్న పాయింట్ కూడా డైరెక్ట్గా కూడా చెప్పారు. ఆయన మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నాడు. సో నేను అలానే తెలుసు కదా, మీ చిన్న మూమెంట్స్ని అందరూ నెగిటివ్గా తీసుకుంటున్నారు. సో అదే ఈ చిన్న మూమెంట్స్ ఏదైనా ఆయన మోటివేషన్ చేయటాలు ఇవన్నీ అనమాట. బట్ స్టిల్ రీబిల్డ్ గేమ్ మీరు చాలా బాగా ఆడారు అని చెప్పి దాని గురించి కూడా పొగిడారు. మీ అపోనెంట్ ఎవరంటే సిద్ధ్ అండ్ సోనియా అన్నారు. సో వీళ్ళు ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అంటే మహేష్ చెప్పాడు అనమాట. ఎందుకు చూస్ చేసుకున్నానంటే స్ట్రెంత్ అండ్ కాన్సన్ట్రేషన్ పరంగా చూశాను. సో దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఉన్న వాళ్ళలో మాకన్నా తక్కువ అనిపించారు కాబట్టి వాళ్ళని మిగతా ముగ్గురు తర్వాత జాను భాను గారు లేదా నటరాజ్ మాస్టర్ గారు అందరితో కంపేర్ చేసుకున్న తర్వాత సో వాళ్ళని చూస్ చేసుకున్నాం. అదే మాకు అడ్వాంటేజ్ అయ్యింది. సో నేనైతే అనుకున్నాను అది జరిగిందని చెప్పాడు అనమాట. రాధా గారు ఆ స్మైల్ జీడు అయ్యిందని చెప్పి కొంచెం స్మైల్ వస్తాడు, అదే స్మైల్ జీడు అయ్యి అని చెప్పి కాసేపు అనమాట. నెక్స్ట్ తర్వాత శాండ్రా గారిని మాట్లాడటానికి వదలలేదు, మీరే డిపెండ్ చేశారు వై అంట. ఇది ఒక మూమెంట్, నేను ఇందాక టైటిల్లో పెట్టిందంటే ఇది ఒక మూమెంట్, వింటే తెలియదు చూస్తేనే తెలిసేదని. శాండ్రా గారిని మాట్లాడటానికి వదలలేదా? శాండ్రా గారు ఎంత గట్టిగా మాట్లాడారు, మధ్యలో ఆయన కంట్రోల్ చేసి ఒకటి మాత్రం ఆయన తీసుకున్నారు, కానీ ఆవిడ మాట్లాడి ఆవిడే కదా అరిచారు, అరిస్తానికి అందరూ అరవద్దు అని చెప్పింది. కానీ రాధా గారి ఉద్దేశం ఏంటంటే శాండ్రా గారు ఇంకా అంటే నాకేమనిపించిందో చెప్తాను చూడండి, ఇండైరెక్ట్గా అనమాట ఇది. శాండ్రా గారు అరిస్తే ఏదో వస్తుంది కంటెంట్, అంటే పాజిటివ్ నెగిటివ్ ఆవిడ ఏదోటి అవుతారు, అయితే ఆవిడ ఏదోటి అయితే షోకి ఉపయోగపడిద్ది అని చెప్పి ఆవిడ మాట్లాడినా కూడా మాట్లాడేది, ఇంకా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలన్నారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట ఆవిడ. సో భయం ఉన్నప్పుడు ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు ఎదురించి మాట్లాడతారు. సో ఆ కోపం కానీ ఎమోషనల్ కానీ ఏదైనా సరే దానివల్ల చాలా ఫైర్ వస్తుంది. సో ఆవిడ మాట్లాడినండి ఇంకొంచెం, అంటే మీరు మాట్లాడద్దని ఆవిడ యాక్చువల్గానే మాట్లాడకుండా లేరు, కానీ ఇంకా ఎక్కువ మాట్లాడమని చెప్తున్నారు. ఎందుకంటే ఫైర్ రావాలి, ఏదోటి అరాలి, మిగతా వాళ్ళు కూడా ట్రిగ్గర్ అవ్వాలి, వాళ్ళు ఏదోటి అరాలి, వీళ్ళు అరాలి, అలా అందరూ అరుచుకుంటా ఉంటే అప్పుడు మాకు కొంచెం సరదాగా ఉంటుంది అనమాట. ఒకళ్ళిద్దరు పేర్స్ని చూశాను నేను, అది బాగాలేదు ఇది బాగాలేదు ఏం చేశారు, గేమ్లో డూ ఆర్ డై అని ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారంటే అందరూ వాళ్ళని పోక్ చేశారు. నాకు తెలిసిన నటరాజ్ మాస్టర్ గారిని నీతి గారిని రిఫరెన్స్ ఇండైరెక్ట్గా పెట్టారనమాట. అందరూ వాళ్ళని పోక్ చేశారు, సేమ్ మ్యాటర్. సో నెగిటివ్ ఓకే, ఇది కూడా ఒప్పుకున్నారు, నెగిటివే నిజమే. కాకపోతే ఏంటంటే యూ హ్యావ్ టు టాక్, అంటే ఫైర్ రావాలి, మన దగ్గర టైం లేదు అసలుకే. సో ఏం లేదు, మాట్లాడండి, రెచ్చిపోండి, రెచ్చగొట్టండి, ఎదుటోళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోండి, ఇంకోళ్ళు రెచ్చగొట్టండి, అందరు కలిసి మొత్తం ఏదో చేయండి, కింద మీద పడండి అని చెప్పారనమాట. నెక్స్ట్ లయ గారు గేమ్ మధ్యలో మాట్లాడుతూనే ఉన్నారు, మోటివేషన్ చేస్తూనే ఉన్నారు. డ్యూరింగ్ ద గేమ్ అది కొంచెం టైం వేస్ట్ కదా అని చెప్తానేమో. మహేష్ ఏమో అంటే ఎలా కట్టాలో చెప్పి టెన్షన్ పడుతుంటే ఎలా కట్టాలో చెప్పాను అది అని చెప్పారనమాట. అనిల్ గారు నువ్వు ఎలా మోటివేట్ చేసావు తెలుసా అని చెప్పి సాంగ్ ప్లే చేశారు. లుక్ ఎట్ మై ప్యాషన్ మేరా అందరూ నవ్వు అనమాట ఆ సాంగ్ రాగానే. సో ప్రపంచంలో ఇలా ఎవరు చేయరయ్యా మోటివేషన్ అని చెప్పారు. సో దీని మధ్యలో మళ్ళీ ఫోకస్ అని చెప్పి. సో ఇది బాగుందంటే రాధా గారు అంత మోటివేషన్ చేసినా తను డల్గానే కూర్చుంటుంది. సో మొత్తం అంత గేమ్ ఆడినా కూడా తను డల్గా కూర్చుంటుంది. శాండ్రా గారు ఏంటంటే పర్సనాలిటీ నాకు అర్థమైంది, పర్సనాలిటీ షో కాదు కానీ అందరు తను ఈజీగా మింగిల్ అవ్వరు, ఒక సైడ్ ఆవిడ ఒక కార్నర్లో ఉండిపోతారు అనమాట.
అనిల్ గారు ఫుల్ డే ఉంది మీకు గేమ్ ఉంది, అప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఆట మధ్యలో ఇస్తున్నారు, యూ కెన్ డూ ఇట్, టైం తీసుకుంటున్నా సరే, బట్ రోప్స్ తెచ్చుకునే వాళ్ళు ముడులు వేయటం రాక టైం తీసుకున్నారు ఓకే, బట్ మిగతా వాళ్ళకి అంటే సిద్ధన్ సొన్నకి వాళ్ళు రోప్స్ తెచ్చుకున్నా ముళ్ళు వేయటం రాక మీకు కుదిరింది, సో మీరు ఫస్ట్ వెనకబడిన వాళ్ళ తర్వాత వెనకబడిపోయారు, మీరు చేసుకుంటూ వెళ్ళారు. అదే కోచింగ్ ఆర్టీఏకి ఇచ్చారు, అది కొద్దిగా బ్యాడ్ అనిపించింది. ఆట అయిపోయిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఆవిడతో కొంచెం రూడ్గా మాట్లాడి మహేష్ నువ్వు ఇంకా చేయాలి అన్నప్పుడు అది కొంచెం ఆయనకి నచ్చలేదు అనుకుంటా, నచ్చలేదని చెప్పారు అనమాట. నెక్స్ట్ రాధా గారు ఐ విల్ ట్రై మై బెస్ట్ అని చెప్పి శాండ్రా గారు ఒక ఇది ఇవ్వట్లేదు అని చెప్పి హోప్ ఇవ్వట్లేదు అన్నది చెప్పారనమాట. నెక్స్ట్ అనిల్ గారు అతను ఇచ్చిన స్పీచ్కి ఒక మహానుభావుడు హట్ అయ్యాడు, ఎవరో ఆ మహానుభావుడు లేచి ఉంచాడు కానీ కళ్యాణ్ లేచి ఉంచున్నాడు, ఈ వీక్ లింక్ దగ్గర ఉన్నదనమాట. మా ఆవిడికి రాదు, మా ఆవిడికి భయం అని చెప్పుకుంటే మాకు చెప్పుకునేంత ధైర్యం మాకుంది అన్నాడు. సో అందులో నీకేమైందయ్యా, నువ్వెందుకు అఫెండ్ అయ్యో, నువ్వు ఆల్రెడీ గెలిచావు, గెలిచిన తర్వాత కూడా మీరెందుకు అఫెండ్ అయ్యారు, సో నువ్వెందుకు ఫీల్ అయ్యో, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నారు. అగైన్ ఇది నేను టైటిల్ పెట్టిన దానికి ఇది ఒక జస్టిఫికేషన్. ఆయన అన్నది మా ఆవిడికి భయం, ధైర్యంగా మా ఆవిడికి భయం అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే ధైర్యం ఉంది అని చెప్పిన దానికి ఆయన అఫెండ్ అవ్వాలా, మా ఆవిడని చూసి నేర్చుకోండి అన్నదానికి ఆయన ఇంకోలాగా అనుకుని అఫెండ్ అయ్యారు. మా ఆవిడని చూసి మిగతా అందరూ ప్రౌడ్గా ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకా మిగతా అమ్మాయిలు అందరూ అన్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మీ ఆవిడని చూసి మా ఆవిడని ఎందుకు నేర్చుకోవాలన్న దానికి ఈయన అఫెండ్ అయ్యాడు, రాంగ్గా అర్థం చేసుకొని. చూసుంటే ఈ పాయింట్ పక్కాగా కరెక్ట్గా పెట్టగలిగేవాళ్ళు అనిల్ గారు, జస్ట్ విన్నారు, టీమ్ మెంబర్స్ ఎవరు చెప్పింది విన్నారు. ఇదే మొత్తం ఎంటైర్ సీజన్లో ప్రాబ్లం ఇది, విన్నారు కాబట్టి అది ఇంకోలా పెట్టారు. ఆయనకు ఒకలాగా అర్థమైంది, వీళ్ళు ఒకలా చెప్పారు, ఇంకోలా అర్థమైంది, ఇంకోలా పెట్టారు, ఆయన ఇంకోలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అది నెక్స్ట్ నీకు ఇంకో విషయం తెలుసా, అసలు వెనకాల ఏం జరిగిందో తెలుసా, స్క్రీన్ వెనకాల ఫ్లాష్ బ్యాక్ మూమెంట్ ఏంటి అంటే మహేష్ చెప్పాడంట శాండ్రా గారితో ఒకళ్ళని చూసి నేర్చుకోవాలి నువ్వు అని. ఎవరు ఏంటంటే శాండ్రా గారు చెప్పారనమాట, వాసంతిని చూసి నేర్చుకోవడానికి. వాసంతి దగ్గర వావ్ ఐఎమ్ ఏ రోల్ మోడల్ ఓకే. వాసంతి గారు కూడా కొద్దిగా షాక్ అయ్యి ఉంటారు. షాక్ అవడానికి నేను వాసంతి గారు బాగా ఆడుతున్నారు కాబట్టి ఇంక ప్రాబ్లం ఉండదు. అనిల్ గారు తర్వాత పడాల్సిన పనిష్మెంట్ పడింది అంటే కవర్ చేశాడు అనుకో, అంటే వాసంతి కంటే నువ్వు బెటర్, ఆలోచించే విధానాలు అన్ని బెటర్ కవర్ చేశాడు అనేసారంటే. నెక్స్ట్ రాధా గారు ఏం జరిగినా మీరు రూమ్లోనే ఏం జరిగినా మీ రూమ్లో ఏదైతే మాట్లాడుకున్నా అది సెన్సిబుల్గా ఉంటున్నాయి, వేరే విషయాలు కానీ ఏదైనా సరే. గేమ్ని వదిలేసి మూడ్ ఆఫ్ని వదిలేసి ఇంకా మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వాలి. బయటకు వచ్చి అందరితో మింగిల్ అయితే ఏదో పాయింట్ వస్తుంది, ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు. సో యూ విల్ బీ ఇన్ హెడ్లైన్స్ లేకపోవడం వల్ల ఈ చైర్లు వీక్ లింక్లు అని పెట్టి హెడ్లైన్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా టైం తీసుకోకూడదు, సో చూసుకోండి అని చెప్పారనమాట. అది వాళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఇంకా లైగర్ కూడా చెప్పారయ్యా ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తానంటే అనిపిస్తుందా అనే క్వశ్చన్ రైజ్ చేశారు. మహేష్ గారు సిద్ధ్ అన్నారు, సో సిద్ధ్ గారు సార్ అన్నారు 4వ వారం వచ్చినప్పుడు 4 వచ్చినాయి అన్నారు. సో ఇప్పుడు ఏమంటారని చెప్పండి, 4 వీక్ లింక్ అని చెప్పి పాయింట్ చేశారు, ఏమన్నారని చెప్పి. అప్పుడు నాకు అలా అనిపించింది, ఏంటి పాయింట్ అవుట్ చేస్తున్నారని అనిపించింది. అంటే శాండ్రా గారు 7 వారాల నుంచి ఉన్నారు అందరూ, వాళ్ళని జడ్జ్ చేయడం వదిలేసి మమ్మల్ని ఎందుకు చేస్తున్నారని నాకు అనిపించింది అంటే రాధా గారు. కానీ ఒక విషయం, అందరు కూర్చున్నప్పుడు ఎవరు వీకెస్ట్ అనిపించారో వాళ్ళని కదా సెలెక్ట్ చేస్తారు. సో రాధా గారు కూడా మన ఒపీనియన్ తెగిపించారు, సింపుల్. అది శాండ్రా గారి వీక్ లింక్, అది ఇంక దాని గురించి ఆర్గ్యుమెంట్ అనవసరం. దాన్ని ఒప్పుకొని ఎస్ మాకు తెలుసు వీక్ అని చెప్పి మేము ఇంకా చేసుకున్నాం, ఎన్ని ఓట్లు వేసుకున్నా అన్నీ, ఇంకా ఏం చేసేది లేదు. మహేష్ గారు తను భయపడింది నేను ఒప్పుకుంటాను, బట్ అదే గేమ్లో తను కంబ్యాక్ ఇచ్చి గెలిచి చూపించాం, కానీ ఆ రీజనే చూపించి వీక్ అని చెప్పడం నాకు ఇదిగా అనిపించలేదంటే రాధా గారు ఒక అభిప్రాయాన్ని ఒక గేమ్ వల్ల చేంజ్ చేయలేం కదా మహేష్ అని చెప్పి ఇది కూడా బాగా చెప్పారు అనిపించింది రాధా గారు. ఒక అభిప్రాయాన్ని ఒక గేమ్ చూసి చేంజ్ చేయలేము, ఈ లైన్ గుర్తుంచుకోండి. ఒక అభిప్రాయాన్ని ఒక గేమ్ చూసి చేంజ్ చేసుకుని మిగతా జంటలకు కూడా అప్లికబుల్లే కదా, ఇది ఇంపాసిబుల్. మీ గేమ్స్ మాత్రమే కాదు మిగతా వాళ్ళ గేమ్స్ని కూడా బాగా వాచ్ చేయండి. సో యూ కెన్ లెర్న్ ఎ లాట్, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. హార్ట్ బీట్ హయ్యర్లో అంటే ఎక్కడో తీసుకెళ్ళి కొంచెం మధ్యలో పెట్టారనమాట. అండర్స్టాండింగ్ వైజ్ ఒక లిటిల్ ఓకే, ఇంకా కొంచెం గ్రో అవ్వాలి అది అని చెప్పి పెట్టారు. దాని తర్వాత అనిల్ గారు, సో ఆపోజిట్ వీళ్ళ పేరు ఎవరుతున్నారు, సిద్ధ్ అండ్ సోనియా, వాళ్ళని ఇక్కడ అనిల్ గారు ఒక విధంగా కూర్చున్నారు. నువ్వెంత శుద్ధపోస చూపిస్తావు అని చెప్పి చూపించి యాటిట్యూడ్ సరిపోద్దా, ఇంకొంచెం ఇవ్వాలా అడిగారు. బాగుంది. సో మనం మాట్లాడుకున్న పాయింట్ అగైన్ అంటే ఇప్పుడు మనల్ని చూసి పాయింట్లు చెప్పారంటే కాదు, ఇది ఆల్రెడీ షూట్ అయిపోయింది. సో మనకు అనిపించింది, వాళ్ళకి టీంకి అనిపించింది, అదే విషయం జడ్జెస్ చెప్పారు, జడ్జెస్ కూడా అలాగే అనిపించింది. యాటిట్యూడ్ మామూలుగా ఇవ్వాల, అది మాత్రం బాగా చూసుకుని వాళ్ళకు కూడా అర్థమైంది, దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. వీడియో వేశారు, ఇక్కడ నుంచి వీడియో వేశారు అనమాట. సో అది మనకు చూపించారు. సో ఏం మాట్లాడుతున్నారు, ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నారు చెప్దామని చెప్పి ఇక్కడ వీడియో వేశారు. వాళ్ళకి వేయలేదు, వాళ్ళకి వేయలే, జస్ట్ మామూలుగా మాట్లాడే. సిద్ధు ఇప్పుడు నేను కూడా నీతు మాస్టర్ గారు లాగా నాకు దీనికి ఏం సంబంధం లేదు అంటే నటరాజు గారు అన్నప్పుడు నీతి గారు నాకు దీనికి ఏం సంబంధం లేదంటారు, అలా సంబంధం అంటే అనిల్ గారు అలా కదమ్మా నీకు సంబంధించినవి కూడా ఉన్నాయి, నువ్వు ఆగు ఉండు వస్తున్నా అని చెప్తే. సో శాంత గారు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగారు సోనియా గారు. అంటే స్ట్రెంత్ వైజ్ వాళ్ళకంటే తక్కువ ఉన్నామని అని. నువ్వేం చెప్పు దానికంటే, ఒకవేళ ఒకవేళ కాదు ఓడిపోతే బాధపడకు, ఓదార్చడానికి నేను ఉన్నానని చెప్పాను అని. మరి ఎవరు ఓడిపోయారు, మేమే సార్ ఓడిపోయామంటే
ఓడిపోయిన విధానం నచ్చలేదా, ఏంటి నీకు నచ్చలేదు, ఏంటి ప్రాబ్లం అంటే అవును సార్ అని చెప్పి ఏంటంటే మిడ్ ఆఫ్ ద గేమ్ మేము మంచి ప్లేస్లో ఉన్నాము, అక్కడ రూల్ చేంజ్ అయింది. ఏంటంటే నటరాజ్ మాస్టర్ టీం వాళ్ళ గేమ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ పక్కన వాళ్ళ తాళ్ళు తెచ్చుకోమన్నారు. సో ఆ థింగ్ వచ్చింది అని చెప్తే ఇక్కడేమో అనిల్ గారు మీకన్నా ముందు బ్యాచ్ ఆడినప్పుడు అలా చేయలేదా అని చెప్పి, మీకన్నా ముందు బ్యాచ్కి ఆ రూల్ పెట్టలేదా అంటే పెట్టారా పెట్టలేదా అన్నది మాకు తెలియదు, చూపించలేదు, బట్ వీళ్ళకి మాత్రం పెట్టారు. సిద్ధేమో అంటే స్టార్టింగే చెప్పుంటే స్ట్రాటజీ వేరేలా ఉండేది అన్నాడు. ఈ పాయింట్ మీద ఆగుదాం. ఇక్కడ స్టార్టింగే చెప్తే స్ట్రాటజీ వేరేలా ఉంటుంది అంటే స్టార్టింగే మహేష్కి చెప్పి మీకు చెప్పకుండా ఉన్నారా, లేదు, ఇద్దరికి చెప్పారు. అప్పుడు స్టార్టింగ్లో చెప్తే ఏంటి, మధ్యలో చెప్తే ఏంటి? సో అదొక రూల్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని మీరు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవాలి. ఒకరికి ముందు చెప్పి ఒకరి తర్వాత చెప్తే ప్రాబ్లం, కానీ ఇద్దరికి ఒకేసారి చెప్పినప్పుడు ఇది ప్రాబ్లం లేదు. సరేనా? నెక్స్ట్ మళ్ళీ ఇద్దరికి చెప్పిందిగా అంటే అది చెప్పారు కానీ మధ్యలో సార్ అన్నారు. సోనియా గారు ఏంటంటే లాంగ్ రోప్ ఆల్రెడీ మా దగ్గర ఉంది సార్, మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మేమేమనుకున్నామంటే వాళ్ళ దగ్గర థ్రెడ్ లేదు కాబట్టి మనకి టైం ఉంది. ఇది ఒక పాయింట్, సోనియా చెప్పింది కరెక్ట్ పాయింట్. ఏంటంటే వాళ్ళ థ్రెడ్ లేదు కాబట్టి మనం నెమ్మదిగా చేసుకోవచ్చే అని అనుకున్నాం. కానీ దీనికి కౌంటర్ షిముగ్ గారి దగ్గర ఉంది. షిముగ్ గారు ఫస్ట్ బ్యాచ్ చూశాను కాబట్టి వెరీ క్లియర్, మీరు కట్టిన రోప్ కూడా సరిపోదు. ఒకవేళ కనుక వాళ్ళు కట్టిన రోప్ సరిపోతుంది అని అనుకుంటే అప్పుడు షిముగ్ గారు వీళ్ళకి అడ్జస్ట్ చేసినట్టు అనమాట, గేమ్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వీళ్ళకి అన్యాయమే, ఖచ్చితంగా సిద్ధం సోనియాకి అన్యాయమే. కానీ వీళ్ళ రోప్ కూడా సరిపోయినప్పుడు షిముగ్ గారు స్టార్టింగ్ చూసాను మీకు సరిపోదు కాబట్టి వెరీ క్లియర్ మీకు సరిపోదు కాబట్టి ఫర్ యూ టు బ్రేక్ ఇట్, ఆ పజిల్ బ్రేక్ చేయడానికి ఇద్దరు ఆట అవ్వలేదు కాబట్టి ఓపెన్ ఆఫర్ టు బోత్ ఆఫ్ యూ. సో ఈ పాయింట్ మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. షిముగ్ గారు యాక్చువల్గా సిద్ధం సోనియా గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఫేవర్ చేయడానికి ఈ ఆప్షన్ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కట్టేసి ఉంది, ఒకటి రెండు తాళ్ళు కడితే వాళ్ళు బ్రేక్ చేసేయచ్చు. వేరే వీళ్ళు చాలా కట్టాలి కదా. సో గేమ్ ఇక్కడ ఎవరు చేయలేని పరిస్థితుల్లో టై అయిపోయే పొజిషన్లో ఉంటుంది. కానీ షిముగ్ గారు సిద్ధం సోనియాకి ఫేవర్ చేయడానికి చెప్పుండొచ్చు, షిముగ్ గారు ఎలా అయినా చెప్పుండొచ్చు, నోటల్గా చెప్పుండొచ్చు. కానీ వీళ్ళు వాళ్ళ మీద పెట్టలేరు, మహేష్ సోనియా మీద పెట్టలేరు. మహేష్ సోనియా రివర్స్లో ఇలా పెట్టేయచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే షిముగ్ గారు చెప్పింది సిద్ధం సోనియాకి ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 4-5 కట్టాలి, రెండు కట్టేసి కొట్టేచ్చిళ్ళు. నెక్స్ట్ సిద్ధు వెళ్ళినప్పుడు సింగిల్ రోప్ అనే రూల్ ఉంది సార్, బట్ వాళ్ళు 4-5 తెచ్చారు. సో ఇది అయిపోయింది, రూల్ చేంజ్ అయిందంటే అది మీకోసమే చేంజ్ చేసామరా అని చెప్పగానే లోపల యాక్సెప్ట్ చేసుకుని అని చెప్పినా నేను అంటే చేంజ్ చేసుకున్నారా అంటే రా అని కాదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా కాదు. మళ్ళీ సిద్ధు వెళ్ళినప్పుడు సింగిల్ రోప్ అనే రూల్ ఉంది, బట్ వాళ్ళు 4-5 తెచ్చేశారు. ఎవరు మహేష్ వాళ్ళు 4-5 తెచ్చారంటే సోనియా గారు పక్కన కపుల్స్ చేయొద్దు అంటే ఒక రోప్ పక్కన కపుల్స్ అందరూ చెప్పారు అలా చేయకూడదు అంటే ఒక రోప్ మాత్రమే ఎంటైజ్ చేశారు, మిగతాది యాసిడ్గా కట్టేశారు అని చెప్పి అంటే తీసుకొచ్చి కట్టేశారు అన్న విధంగా. అనిల్ గారు మీరు విన్నింగ్కి ఒక స్టెప్ దూరంలో ఉన్నారు, వాళ్ళు 10 స్టెప్పుల దూరంలో వాళ్ళు ఉన్నారు. ఎనీవే మీకు ఈజీగా ఉంది కదా గేమ్, అలా కంపేర్ చేసుకుని మీకు చాలా ఈజీగా ఉంది. బట్ నాకు సోనియా చెప్పిన తర్వాత ఒక పాయింట్ అనిపించింది ఏంటంటే 4 తాళ్ళు తెచ్చుకొని కింద వీళ్ళంతసేపు డ్యూరింగ్ ద వీక్ ఏం చెప్పారంటే 4 తాళ్ళు కింద పెట్టుకున్నారు, పద్దాకెళ్ళి తీసుకురావడం వల్ల టైం ఇది అయిందని. ఇలా అయితే కనుక సిద్ధం సోనియాదే తప్పు, మహేష్ సిద్ధం సోనియాదే చాలా టైం ఉంది, సో దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన నెసిటీ లేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే 4 తాళ్ళు కట్టినవి ఉన్నాయి కదా, అలా తీసుకొచ్చి యాస్టీజ్గా కనుక కట్టేస్తే మహేష్ అది చాలా పెద్ద తప్పు, అది పెద్ద ఫౌల్ అది. సో అలా కనుక ఈ పాయింట్ మీద వాళ్ళు క్లారిటీ సరికి చెప్పలేకపోయారు అనిపించింది నాకు. అనిల్ గారు సోనియా మీరు స్మార్ట్ కదా, మీరు 2 రోప్స్ తెచ్చుకోలేరా ఒకేసారి వెళ్ళి అంటే అప్పుడు మీరు రూల్ బ్రేక్ చేసినట్టు అయింది కదా సార్ అని చెప్తే అనిల్ గారు రూల్ బ్రేక్ చేసినట్టు అనిపించిందా, సో వేరే వాళ్ళు ఇంకొక రోప్ తెచ్చుకో అని చెప్పారనమాట. సో అంటే మీరు ఎందుకు చేయలేదంటే మా నుంచి రూల్ బ్రేక్ అయింది కదా సార్ అందుకని మేము చేయలేదన్నారు. శాండ్రా గారు పెండులం తీసి నేను కింద పెట్టాను, సో నాకు తెలియకుండా ఆ పెండులం మీరు ఎత్తుకెళ్ళిపోయారు, వీళ్ళ పెండులము మరి ఏవో తీసుకెళ్ళిపోయారు. అప్పుడు నేనేం అనలేదే, మా కాళ్ళ దగ్గర రోప్స్ ఉన్నప్పుడు తప్పు అంటున్నప్పుడు మీరు తీసుకెళ్ళిపోవాల్సింది. సో మీరు తప్పు చేశారు, నేనేం పాయింట్అవుట్ చేయలేదని చెప్తే సిద్ధేమో ఫుటేజ్ చూడండి, పెండులంకు ఉన్న రోప్ని నేను అంటే చేసి ఆ రోప్ మాత్రమే తీసుకెళ్ళానని చెప్తారు. శాండ్రా గారు ఏమో పెండులం తీసింది మేము మా కోసం తీసుకున్నామంటే సోనియా గారు మేము ఏదో చెప్తా ఉన్నారు. ఇక్కడ వీడియో చూపించారు, ఇక్కడ వీడియో చూపిస్తే వీళ్ళు చెప్పిన పాయింట్ తీస్తే ఇదే వీడియో అక్కడ ప్లే చేస్తుంటే వేరే డిస్కషన్ జరిగేది. ఏం డిస్కషన్ జరిగేదంటే వీడియో చూపించినప్పుడు అక్కడ మీరు గమనిస్తే వీళ్ళు 4-5 తాళ్ళు తీసుకెళ్లారు, వీళ్ళు పెండులంకున్న 2-3 తాళ్ళతో తీసుకెళ్లారు. సో వీళ్ళు తీసుకెళ్ళింది కూడా సింగిల్ రోప్ కాదు, వీళ్ళు మొత్తం తీసుకెళ్లారు. సో డిస్కషన్ ఇక్కడ అనిల్ గారు కనుక ఆ వీడియో అక్కడ చూస్తుంటే అమ్మ మీరు కూడా మల్టిపుల్ తాళ్ళతో తీసుకెళ్లారు కదమ్మా అనేవాళ్ళు అక్కడితో ఎండ్ అయిపోయేది ఆర్గ్యుమెంట్. సో అక్కడ వేయిపోవటం వల్ల మీరు గమనించండి పెండులంకి 2 తాళ్ళు కట్టేసి ఉన్నాయి, 2-3 కట్టేసి ఉన్నాయి. పెండులం తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లారంటే యాక్చువల్గా. సో మహేష్ గారు తెలియకుండా అనిల్ గారు వెంటనే తెలియకుండానే ఎవరికి కావాల్సిందో వాళ్ళు తెచ్చుకున్నారు అని చెప్పారనమాట. అనిల్ గారేమో మీకు కూడా ఉంది మీరు తీసుకెళ్ళాలి సోని అంటే మేము 4 తీసుకెళ్ళచ్చు అంటే మేము తీసుకెళ్ళే వాళ్ళం సార్, బట్ అది తప్పు కదా అని చెప్పి తీసుకెళ్ళలేదంటే షిముగ్ గారు అది రూల్ ఉందని చెప్పి షిముగ్ గారు అంటే ఒకటే తేవాలి అన్నది ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ ఇన్ ఓపెన్ గ్రౌండ్, అక్కడ ఉన్నప్పుడు ఒకటే తేవాలని చెప్పాను, మీ పక్కన వాళ్ళది తీసుకొని రండి అన్నప్పుడు
నేనేం చెప్పలేదు అన్నట్టు అనమాట. బట్ అది రాంగ్ అవుతుంది రండి, ఎందుకంటే ఇక్కడ రూల్ అక్కడ రూల్ ఉండదు కదా, ఒకటే తెచ్చుకోవాలి. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ వాళ్ళు మల్టిపుల్ తెచ్చుకున్నారు, మీరు మల్టిపుల్ తెచ్చుకున్నారని చెప్పి చెప్పాల్సిన పాయింట్. నెక్స్ట్ సోనియా గారు, జరిగింది ఏంటంటే ఇంకోటి కూడా ఉంది సార్, ఏంటంటే గేమ్ పాజ్ అయింది మధ్యలో, ఆ టైంలో కూడా వాళ్ళు స్ట్రాటజీ చేసుకుంటున్నారు, రోప్ పట్టుకొని ఇలా కట్టాలి అలా కట్టాలని చెప్పి ఒక రోప్ కూడా కట్టారు అనే విధంగా చెప్తారు. సో చెప్పారు, ఇది రాంగ్ అని చెప్పారు. దీని ఫుటేజ్ ఏదైనా ఉంటే ప్లే చేస్తే బాగుండేది. మహేష్ ఏమో టెన్షన్లో ఉన్నాం రిలాక్స్ అని చెప్పని చెప్తే మేమైతే రోప్ ఏం కట్టలేదు ఆ టైంలో అని చెప్పారు. ఇది ఒక నిందేసినట్టే కదా, దీని వీడియో ఏమి చూపించుకుంటే మనకి ఎట్లా క్లారిటీ వచ్చింది, అలాగే గేమ్ పాజ్ అయిందంటే మనకు చూపిన కూడా చూపి గేమ్ పాజ్ అయిందని వెళ్ళిపోయారు. సో అందుకని ఆ బిగ్ బాస్ వైబ్ రావట్లా, ఆ బిగ్ బాస్ ఇంట్రెస్ట్ రావట్లా. మధ్యలో పాజ్ అయింది, ఏదో అయింది, మనం చూడాలి, మనకి ఇంట్రెస్ట్ పెట్టేది అక్కడే కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు మిస్టేక్లు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా లేరు అన్నది మనకి అక్కడ వస్తుంది ఇంట్రెస్ట్. అది చూపిస్తే మనకెలా వస్తుంది. నెక్స్ట్ అనిల్ గారు కంక్లూడ్ చేశారు, ఆడ చూశాను సోనియా నేను, అతను కోచింగ్తోనే చాలా టైం వేస్ట్ చేశాడు, నాకు తెలిసి మీ అంత స్పీడ్గా వాళ్ళు టై చేయలేదు, కానీ వాళ్ళు వేస్ట్ చేసిన టైంతో పోలిస్తే మీ టైం చాలా ఇది, 90% గేమ్ మీ సైడే ఉంది, బట్ సమ్హౌ యూ లూజ్ ఇట్ అనగానే సోనియా గారు బేసిక్గా నేను కొద్దిగా నేను బ్లాంక్ అయిపోయాను సార్ మధ్యలో పాయింట్లో, నా చేతితో నేనే వదిలేశాను, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఇది ఒప్పుకోవాల్సిన పాయింట్ అంతే, పక్కన మీద వదిలేయాల్సిన నెసిటీ లేదు. సో దాని తర్వాత దాదా గారు, యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ రూల్స్, ఏం చెప్పినా మీరు పర్ఫెక్ట్గానే మాట్లాడుతున్నారు, బట్ దిస్ ఈజ్ గేమ్, మీ గుడ్ కోసమే శ్రీముఖి ఆప్షన్ ఇచ్చింది, మీకోసం ఇచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే అని చెప్పారనమాట. నెక్స్ట్ అనిల్ గారు ఏదో చెప్పారు, అది ఫౌల్ కాదన్నప్పుడు మీరు స్మార్ట్గా ఆలోచించి మీరు కొంచెం ముందుకు వెళ్ళాల్సింది, మీరు చూసుకోవాలి, ఇది బ్యాక్ టు బ్యాక్ 2 వారాలు మీరు వెనక్కి వచ్చారు, సో మీరు ఇంకా వీక్, ఇప్పుడు వాళ్ళన్నట్టే మీరు వీక్ అయ్యారు కదా అనగానే. నెక్స్ట్ మీ ఇద్దరిని చూసినప్పుడు ఇది మేజర్ పాయింట్, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, గేమ్ ఎసైడ్, గేమ్ ఆడతాం ఓడిపోతాం మళ్ళీ గెలుస్తాం ఓకే, మీ ఇద్దరిని చూసినప్పుడు సరదాగా ఉండేవాళ్ళు, నాకు కూడా అనిపించేది, సెటైర్లు, ఇమిటేషన్లు, కామెడీలు చాలా బాగుండేది, నేను ఎంజాయ్ చేసేవాడిని. కానీ చిన్న యాటిట్యూడ్ వచ్చేసింది, పక్కన రాదుగా సర్కాజం వచ్చేసింది, అంటే సర్కాజం వచ్చేసింది అవతల వాళ్ళని, ఏంటి చెప్పు అన్నదానికి. ఎస్పెషల్లీ సోనియా గారు టూ మచ్గా అనిపించారు అనమాట. మీరు బయటికి వెళ్ళిపోతారు అన్నట్టు కూడా మాట్లాడే ఒక స్టేజ్లో, ఎవరిని మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు అనమాట, ఎక్కడో వాళ్ళ విన్నింగ్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది, సో చూసుకోండి అని చెప్పారు. సోనియా గారు ఏమంటే, ఐ వాజ్ నాట్ అప్సెట్, వాళ్ళు గెలిచినందుకు కాదు కానీ రూల్ ఇలా అయిందని చెప్పి నేను ఆలోచించాను అనగానే అనిల్ గారు రాగానే లవ్ గురు గారు నాకు 2 చైర్స్ కావాలని చెప్పారు, ఏది వీక్ లింక్ కోసం, దాని గురించి ఎక్కువ మాట్లాడాలి మేజర్గా. అవునా వీక్ లింక్ కోసం ఒకరినే కదా చెప్పమన్నారు, మరి ఇక్కడ నువ్వు రూల్స్ ఫాలో అవ్వవా అని అడిగారు. సార్ వచ్చి వేరే చైర్ తీసుకొచ్చేసేస్తే మా తప్పు అవుతుంది, కానీ అడిగాం కదా సార్, అక్కడ అడిగాము ఇక్కడ అడిగాము అంతే అని చెప్పి చిన్న సైజ్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు వీళ్ళు జడ్జెస్తో. నెక్స్ట్ అనిల్ గారు నెక్స్ట్ వచ్చినప్పుడు నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తావు అంటే, కాదు సార్ మేము తీసుకొచ్చి పెడితే రూల్ అవుతుంది కానీ బ్రేక్ అవుతుంది కానీ మేము అడిగాం కదా సార్ అన్నారు. నెక్స్ట్ అనిల్ గారు అది అయిపోయింది, గేమ్ పాయింట్స్ జడ్జెస్ ఇచ్చేవి పెద్ద హెల్ప్ కావటం లేదు అని చెప్పి ఒక పాయింట్ రేస్ చేసావు, లోపల ఛాలెంజ్ చేస్తే ఫైనల్ అవుతుంది అని అన్నావు కదా సోనియా, నువ్వు ఏదో స్టేట్మెంట్ పాస్ చేసావు కదా సోనియా అంటే, సోనియా అన్నారు చాలా బాధ అయింది సార్ నాకు, ఏంటంటే ఛాలెంజ్ పోయింది కాబట్టి ఆ పాయింట్స్ పోతాయి కానీ, బట్ ఇమీడియట్గా స్ట్రైక్ అయింది, ఏంటి జడ్జెస్ ఇచ్చే ఉన్నాయి కదా, సో యాక్టివ్ అవ్వాలి అని చెప్పి నేను ఇమీడియట్గా అయ్యాను అని చెప్పి. బట్ ఇక్కడ కూడా సోనియా చెప్పింది ఏంటి, పాయింట్స్ ఎలా ఇస్తారు ఏంటి, ఆ యాక్టివిటీస్ని బట్టి ఇస్తారా, హౌస్లో ఉన్నదానికి ఇస్తారా ఎవరా అన్న విధంగా చెప్పారు. బట్ వీళ్ళు ఇంకోలా అడిగారు. ఎనీవే దానికి ఒక కంక్లూజన్ వచ్చింది, ఏంటి వచ్చిందంటే అనిల్ గారు, బట్ దానికి ఉన్న మార్క్స్ చాలా తక్కువ, ఇది కుండ బద్దలు కొట్టారు మార్క్ విషయంలో, దానికి ఉన్న మార్క్స్ చాలా తక్కువ, అంటే హౌస్లో మీరు బిహేవ్ చేసేది ఏదైతే ఉంటుందో దానికి ఉన్న మార్క్స్ చాలా తక్కువ అని చెప్పారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ ఇది, హౌస్లో ఒకళ్ళు లోపల ఉంటున్నారు ఒకళ్ళు బయట ఉంటున్నారు అంటే దానికేం పాయింట్స్ పెద్దగా లేవు, ఒక 10 పాయింట్స్ మహా అయితే ఆ హౌస్ బిహేవియర్కి. మేజర్గా ఛాలెంజెస్, ఈ యాక్టివిటీస్ ఇవే మెయిన్. అందుకని వీళ్ళు పెద్దగా జాను బయటికి రావట్లేదు, శాండ్రా బయటికి రావట్లేదు అని చేసేదేం లేదు, దాంట్లో 10 పాయింట్స్ ఇచ్చేది లేదు. బట్ వీళ్ళు ఎందుకు రమ్మంటారు అంటే, జడ్జెస్ కూడా రమ్మంటున్నారు కదా, ఇందా శాండ్రా గారు ఎందుకు రమ్మన్నారంటే డిస్కషన్ జరుగుతుంటే ఏదో పాయింట్ వస్తుంది, ఫుటేజ్ వస్తుంది అని చెప్పి, దానికి మాత్రం ఇస్తున్న పెద్ద పాయింట్లు మహా అయితే 10 పాయింట్లు అంతే. మ్యాన్షన్లో బిహేవియర్కి 10 పాయింట్లు, ఆ బిహేవియర్కి మీరు లోపల ఉన్నారు కాబట్టి 10 పాయింట్లు తీసేస్తామని చెప్పలేరు, లోపల కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి లోపల వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు కాబట్టి చెప్పలేరు. అది ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన పెడుతున్న ప్రతి ఛాలెంజ్ కంపాటిబిలిటీ ఛాలెంజే, సో 80% అక్కడే జరుగుతుంది. సో ఛాలెంజెస్ నుంచి మీకు 80% మార్కులు ఇచ్చేస్తామని చెప్పి, ఏదైతే చూస్తున్నారో బయట ఆడియన్స్ మేబీ మీ బిహేవియర్లు ఇవన్నీ చూస్తే ఆడియన్స్ ఓట్స్ మీకు తేడా రావచ్చు, అంటే ఈ యాటిట్యూడ్లు ఇవన్నీ చూపించడం వల్ల బయట ఆడియన్స్ డిస్టర్బ్ అయ్యి మీకు ఓట్లు లేకపోవచ్చు కానీ, బట్ పాయింట్స్ అయితే మాత్రం ఛాలెంజెస్, యాక్టివిటీసే. ఛాలెంజెస్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంపాటబిలిటీ యాక్టివిటీస్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇస్తామని చెప్పారనమాట. జడ్జెస్ ఇచ్చేది మోస్ట్లీ కంపాటబిలిటీనే కౌంట్ అవుతుంది అని చెప్పి పేల్చేశారు. అయిపోయింది, ఇంకా క్లియర్ అయిపోతుంది. సో ఛాలెంజెస్లో గెలిస్తే ఛాలెంజెస్లోనూ మార్క్స్ వస్తాయి, బయట మార్క్స్ వస్తాయి. యాక్టివిటీస్లో మా ఇద్దరు కంపాటబిలిటీ మీరు చూపిస్తే అక్కడ జడ్జెస్ ఇచ్చే మార్కులు మీకు యాడ్ అవుతాయి. రాధా గారు 2 వీక్స్ నుంచి ఏం కనబడుతుందంటే పాయింట్స్ కోసమే మాట్లాడుతున్నారు అందరూ,
దాని గురించి అప్సెట్ అయి ఉన్నారు. నాట్ ఓన్లీ యూ, మిగతా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఇంకా చూడటానికి థింగ్స్ ఏమి లేవు, ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడడానికి లేవు అన్నట్టు అనమాట. సోనియా గారు దిస్ వీక్ మీరు చెప్పింది రైటే అండి. ఇంకొంచెం ట్రాక్ చేస్తాను ఇదంతా ప్రీవియస్ వీక్లా కాకుండా. సో నాకు ఉంది కన్సర్న్, నేను మార్చుకుంటానని చెప్పారు. రాధా గారు మీరు దీనికన్నా బెటర్ చూసుకోండి అన్నారు. అనిల్ గారు బౌన్స్ బ్యాక్ అవుతారో ఏమవుతారో మీ ఇష్టం అని చెప్పి లో పెట్టారు. నెక్స్ట్ కింద పెడితేనే ఫైర్ వస్తుంది అంటే కింద పెడతానని చెప్పి పెట్టారనమాట. దాని తర్వాత లయ గారు కళ్యాణ్ వాసంతి, ఒక్క నిమిషం ఆర్డర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లయ గారు టర్న్ వచ్చింది. కళ్యాణ్ అండ్ వాసంతి సెలెక్ట్ చేశారు. ఆవిడ యాక్టివిటీలో అందరికన్నా ఎక్కువ స్కోర్ వచ్చింది, గుడ్. జాను బానుని పిక్ చేద్దాం అనుకున్నారు, వాసంతి గారు అన్నారు. తర్వాత కళ్యాణ్ వచ్చి పవన్ అండ్ అంజలి అనగానే మీరు కూడా ఏం ఆర్గ్యూ చేశారు, ఏం చేశారు, కానీ మరి మీరు కూడా ఒప్పుకున్నారు అనగానే కళ్యాణ్కి గొడవైంది కాబట్టి కళ్యాణ్ బానుని పిక్ చేస్తే దానివల్ల పిక్ చేశాడు అలా అనిపించుకోకూడదు అనగానే, అంటే ఏంటి మీరు అక్కడ గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేశారా అంటే బానుతో అనిల్ గారు అన్నమాట. అంటే వాసంతి గారు లేదు సార్ అలాంటివి అక్కడ ఏం బుక్స్ లేవు, అక్కడ అన్నీ అయిపోయినాయి అనగానే కళ్యాణ్ ఇక్కడ కూడా గుడ్ బుక్స్లో ఉండకూడదు, అలా ఉన్నామని అనుకోకూడదని చెప్పి నేను ఇలాగా అంజలి గారిని పిక్ చేసుకున్నాను. అంటే ఉన్న వాళ్ళలో నలుగురు ప్రాబిలిటీ చూసుకున్నాం. మెయిన్గా ఏంటంటే అంజలి గారిది సూడోకు చాలా స్ట్రాటజికల్గా పిచ్చెక్కిస్తారు. నెక్స్ట్ ఆ పవన్ అన్నేమో స్టార్స్ తీసుకురాలేకపోయినా సరే 4-5 గట్టిగా హోల్డ్ చేశాడు సార్ 6 నిమిషాలు. ఆయన అది బాగుంటుంది. వీళ్ళు వెరీ గుడ్. అంటే కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళకి దెబ్బేసేవి ఇదే ప్రాబ్లం అని చెప్పాను. ఒక టైటిల్ కూడా పెట్టా వీక్ మధ్యలో, ఇది అన్నెసరీ. ఎంత కవర్ చేసుకుందాం అని చూస్తే అంత దెబ్బ పడుతుంది. అంజలి అండ్ పవన్ గారిని స్ట్రాంగ్ కాబట్టి మేము సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి కళ్యాణ్ చెప్తే ఈ మాటలు ఎవరు నమ్మబుద్దే కాదు, నమ్మాల్సిన నెసిటీ కూడా లేదు. వాళ్ళు 4 వారాల నుంచి బాటంలో ఉంటే వాళ్ళని స్ట్రాంగ్ అని పిక్ చేసుకునేది ఏంటి? ఎప్పుడైతే ఈ మాట అంటారో స్ట్రాంగ్ అని పిక్ చేసుకోగానే మిగతా క్వశ్చన్లు బోల్డ్ వస్తాయి దాని నుంచి. అంజలి గారు వెంటనే అగ్రీ చేయను అని చెప్పి ఉంచారు అనమాట. అక్కడ చాలా క్లియర్గా మీ ఆపోజిట్ వాళ్ళనే మీరు చూస్ చేసుకోవాలని ఉంది. కళ్యాణ్ పక్కా గేమర్ సార్. సో నా ఒపీనియన్ ఏంటి అంటే నన్ను ఒక వీక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. సో అది ఓపెన్గా చెప్పుంటే శబాష్ కళ్యాణ్ అని చెప్పి నేను క్లాస్ కొట్టేదాన్ని అనగానే కళ్యాణ్ మేడం వాళ్ళు వీక్ అని చెప్తేనే వాళ్ళు కనుక సాటిస్ఫై అవుతారు అంటే ఇప్పటికిప్పుడు నేను వీక్ అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసేస్తా అంట. మాకు అనిపిస్తే కాదు కళ్యాణ్ నీ ఒపీనియన్ చెప్పాలి అని చెప్పి ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు అలాంటి చెప్పేది ఏంటి నాకు అర్థం కాలేదు. కళ్యాణ్ ఏమంటారంటే గోయింగ్ ఫార్వర్డ్ బానుతో గుడ్ బుక్స్లో అయితే లేను, బట్ బానుతో ఆడతా, గివప్ ఏమోను, బానుతోనే ఆడతాను అనగానే లయ గారు ద పాయింట్ ఈజ్ అపోనెంట్గా చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏ విధంగా చూస్ చేసుకున్నారు నాకు అది చెప్పండి అనగానే రీజన్స్ ఏమేంటి నాట్ గోయింగ్ టు చేంజ్ అంటే ఏంటి రీజన్, అంజలి వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారని. వెంటనే లయ గారు అంజలి అక్క కన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీకు దొరకలేదా అనగానే ఇంకెవరు లేరా అనగానే వాస్తవం ఉన్నారండి, సిద్ధు సోనియా వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు అనగానే లయ గారు అదే అంటున్నా. మరి మాస్టర్ గారు అంజలి గారి కన్నా స్ట్రాంగ్ కదా, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే కళ్యాణ్ మాస్టర్ గారు అంజలి కన్నా స్ట్రాంగే కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే ఏదో చెప్పాడు, ఆకీస్ పక్కన చెప్పాడు. ఇక్కడ స్ట్రాటజికల్గా ఆలోచిస్తుంటారు మాస్టర్ గారు అంటే లయ గారు ఏం గేమ్ స్ట్రాటజికల్గా బాగా ఆలోచిస్తారంటే ఏం గేమ్ వస్తుందో తెలియదు కదా మీరు ఎట్లా ముందే ఊహిస్తారు అనగానే కళ్యాణ్ గారు మాస్టర్ గారు ఇక్కడ ఎలా ఆడతారంటే అండి 5 నిమిషాల గేమ్ అంటే 4 నిమిషాలు 30 సెకండ్లు ఒకలా ఆలోచిస్తారు, మిగతా 30 సెకండ్లు వేరేలా ఆలోచిస్తారు. సో ఒక్కసారి గేమ్ తిప్పేస్తారు, హౌస్లో అందరూ క్లాప్స్ కొట్టారని ఏదేదో చెప్తున్నాడు. వాళ్ళు అడిగింది ఏంటి, చెప్తుంది ఏంటి, మాస్టర్ గారు స్ట్రాంగ్గా కాదంటే స్ట్రాంగ్, మరి అప్పుడు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే ఏందేందో చెప్తున్నాడు. లయ గారు స్టార్టింగ్ అనే కాదు స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఇచ్చినప్పుడు వాళ్ళకంటే స్ట్రాంగ్ ప్లేయరే నటరాజనే కదా, సో మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు కళ్యాణ్ ఫిజికల్గా వస్తే చేయగలను బట్ స్ట్రాటజికల్గా వస్తే ఆయనతో చేయలేను. అగైన్ అప్పుడు స్ట్రాంగ్ కాదన్నట్టు కదా, స్ట్రాటజికల్గా వస్తే చేయలేనండి. మరి లయ గారు అంటే నటరాజ్ మాస్టర్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంజలి పవన్తో పోల్చుకుంటే వీకా అని అడిగారు, అంతే కదా, వాళ్ళకన్నా వీక్ అన్నట్టే కదా, అందుకని వీళ్ళు తీసుకున్నట్టే కదా అనగానే మళ్ళీ కళ్యాణ్ ఏమంటాడు కొంచెం స్ట్రాటజికల్గా ఒక మెట్టు వాళ్ళు పైనే ఉన్నారని చెప్తున్నా అన్నాడు. మరి పైనే ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోవచ్చు కదా, వాళ్ళతో ఆడొచ్చు కదా స్ట్రాంగ్ అంటే. లయ గారు ఇదంటే అదంటావు అదంటే ఇదంటావు ఏంటయ్యా నువ్వు అన్నారు. మ్యాటర్ ఏంటంటే మీరు దీనికి కళ్యాణ్ వాసంతి గారి ఫ్యాన్స్ వచ్చి లేదు మా ఉద్దేశం ఇది అని చెప్పి మీరు కవర్ చేయొచ్చు, మీ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, నేను చేయగలను, నేను వాళ్ళ సైడ్ కవర్ చేయాలంటే. బట్ మ్యాటర్ ఇది కాదు, కవర్ చేయాల్సిన మ్యాటర్ కాదు, మనందరికీ ఓపెన్గా తెలిసిన మ్యాటర్. వాళ్ళు వీక్ తీసుకున్నాం అంతే అయిపోయింది. సో లయ గారు దొరికేశారు. సో ఇది కాదంటే అదంటే అది కాదంటే అంజలి గారు అన్నారు అంజలి పవన్ 4 వీక్స్గా ఫైనల్ బ్యాటిల్కి వస్తున్నారు. నాకు తెలిసి 7 వారాలుగా నువ్వు యూఆర్ ద ఓన్లీ పర్సన్ పైన ఉంటున్నావు, టాప్లో ఉంటున్నావు అండ్ బ్యాకింగర్ తను వెనకేసుకొస్తున్నావు అక్క అని చెప్పి. సో నువ్వు అలాంటి పర్సన్ అయినప్పుడు తను వెనకేసుకొచ్చి సపోర్ట్ చేసే పర్సన్ అయినప్పుడు వాళ్ళు రాగానే ఇంకోటి కూడా అయింది, భానుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా బామర్దన్నో అక్కడ బ్యాడ్ అయిపోయింది. నువ్వు గేమ్ ఆడింది ఎందుకో అన్నది ట్రాన్స్పరెంట్గా చెప్పే, వెనకేసుకొచ్చి నువ్వు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా,
నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆడితే ఎలా ఉంటుంది? సో నువ్వు ఆడుతున్నావు కానీ కాన్వర్సేషన్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నావు, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు జరిగింది అదే, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అక్క మీతో గెలవగలను అని చెప్పి ఉంటే యూ విల్ బి గేమర్. ఇక్కడ అక్కగారి క్లాస్ కూడా కొడతారనమాట, అంజలి గారి క్లాస్ కొడతారు. హీరోలో అనిపించేది మాకు ఒక పొజిషన్లో అటు ఇటు సేఫ్ అయ్యేది. అంటే అంజలి ఫీలింగ్ ఏంటంటే నువ్వు కానీ సెలెక్ట్ చేసుకోకపోతే ఇంకో పొజిషన్లో వాళ్ళు ఆడంటే 1% వాళ్ళకి ఛాన్స్ ఉండేది అన్నది ఆవిడ ఫీలింగ్. నెక్స్ట్ రాధా గారు చెప్తారు, బిట్రో సంధ్య నేను ఇక్కడతో పాయింట్ అయిపోయింది, సో కన్ఫ్యూజ్ అవ్వకు, మామ్ మీద ఏది ఉంటే చెప్పు అని చెప్పారు. నెక్స్ట్ రాధా గారు, బిట్రో సంధ్య నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను వెళ్ళిపోతా అన్నారు, అంటే వాళ్ళ బదులు నేను వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక గేమ్లో నీతు గారు బేబీ అనగానే మీరు పిల్లలు అని అనుకుంటే అని ఒక మాట చెప్తూ ఆగిపోయారు. దాని వీడియో కూడా ప్లే చేశాను దాని తర్వాత. కళ్యాణ్ ఏంటంటే అంటే మేము డేట్ సాక్రిఫైస్ చేద్దాం అని అనుకుంటాం అన్న మేడం అంటే రాధా గారు వద్దు, ఎందుకు, డూ వాట్ యూ వాంట్ టు డూ, ఇవన్నీ ఎందుకు మీకు అన్నారు. వాళ్ళు అడిగారు కాబట్టి వీక్ అని చెప్తే హ్యాపీ అని చెప్పేస్తా, ఎందుకు అలాంటివన్నీ? వీక్ అనుకుంటే చెప్పండి, వాట్స్ రాంగ్ ఇన్ దట్, ఇట్స్ ఎ గేమ్ అంతే, దాని గురించి ఎందుకు? జస్ట్ ఓన్ ఇట్, వాట్ ఎవర్ యూ పీపుల్ సే యూ సే ఇట్ అండ్ దెన్ ఓన్ ఇట్. డబుల్ మైండ్ ఉండొద్దు, యూఆర్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ప్రతి దాంట్లోనూ బాగున్నారు, ఇలాంటి దాంట్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా గేమ్ అన్నది చెప్తున్నారు. అంటే కళ్యాణ్ ఏమంటారంటే బిట్ ఎమోషనల్గా పాప గురించి అనగానే రాధా గారు ఇక్కడ సీరియస్ అయిపోయారు అనమాట. సీరియస్ అయిపోయి అదే నాకు నచ్చలేదు, వాళ్ళంత కష్టపడి అంతా చేస్తే మీరు వచ్చి పాప అలాంటి డ్రామా ఎందుకు, అదంతా అవసరం లేదు, అలాంటివన్నీ మాట్లాడకూడదు, మీరు వాళ్ళని వీక్ చేస్తున్నారు. అంటే ఏంటంటే నేను సాక్రిఫైస్ చేసేస్తానంటే వాళ్ళల్లో ఏదైతే ఫైర్ రగిలిందో మేము కొడతామని చెప్పి ఇచ్చేస్తాను అంటే అలా ఫైర్ పోతుంది, వాళ్ళ ఫైర్ ఆడుతుంది పాప కోసం, ఎవరో ఒకరు ఇచ్చేస్తుంటే పోతుంది కదా, వాళ్ళకి వీక్ చేస్తున్నారు. పాప గురించి అని చెప్పి సగంలో ఆపేశారు, వీడియో ప్లే చేశారు అన్నమాట. కళ్యాణ్ అంటాడు నాకు పాప గురించి అని తెలుసుంటే అనగానే వెంటనే మిగతా విషయాలకి నేను కరగబోను కానీ పాప గురించి కరిగిపోయేవాడిని అని చెప్పగానే రాధా గారు మీ చిన్న విషయాలు నెగిటివ్ అవుతున్నాయని చెప్తున్నా మీకు. ఈ వీడియో వాళ్ళు కూడా చూసి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు రాధా గారు. నాకు రాధా గారు బాగా నచ్చారు, చిన్న విషయాలు బాగా నెగిటివ్ అవుతున్నాయని చెప్తున్నాను, అర్థం చేసుకోండి అని చెప్పారనమాట. అనిల్ గారు నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కళ్యాణ్, కానీ అదే ప్రాసెస్లో నువ్వు బ్యాడ్ అవుతున్నావు. బెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇయే, బావా అని చెప్పి రిలేషన్ లేదు, సో బావా అని చెప్పి అటు వెళ్ళారు, అది పోయింది. కన్ఫ్యూజ్ అనగానే సో ఇంప్రెషన్ మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అది ఇంప్రెషన్ మొత్తం పోతుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బావా అన్నావు, దాని తర్వాత స్టీల్ తీసుకున్నావు, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు, మేము హీరో అనుకున్న లోపల నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, అక్కడ మొత్తం ఇంప్రెషన్ పోయింది. ఇక్కడ కూడా వచ్చేపాటికి అక్క అని సపోర్ట్ అన్నావు అంజలికి, సో వీలైతే ఆవిడ పుష్ చేయాలని చెప్పి ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది కదా. సో అక్కడ ఏం చెప్తున్నావు అంటే మాకు మళ్ళీ ఏం చెప్తున్నావు, వీళ్ళకి హెల్ప్ చేయడానికి చేశానని చెప్తున్నావు, అంజలి గారికి హెల్ప్ చేయడానికి తీసుకున్నానని చెప్తున్నాడు. అది ఎలా హెల్ప్ అవుతుంది, నువ్వు తీసుకుంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా? సో మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఓడిపోయే ప్రాబిలిటీని ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు వీక్ అనుకుంటున్నారు, అలాంటిది నువ్వు అలా అంటే అలాగా సో కనిపిస్తారు కదా. సో అని చెప్పి సరే ఎనీవే నేను చెప్పాల్సింది చెప్పానని చెప్పారు. క్లియర్ కట్గా కళ్యాణ్కి అర్థమైంది అనుకుంటున్నా, ఆ కాన్వర్సేషన్స్లోనే కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏదో ఉంటే స్ట్రైట్గా చెప్పాలి లేదంటే లేదు. సో అంజలి పవన్ అంటే అక్కడ ఆడేటప్పుడు క్లియర్గా ఒక మాట అన్నాడు, ఏమన్నాడు వాసంతి గారితో, నీకు గెలవాలని ఉందా లేదా అని అన్నాడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు. గెలవాలని ఉంది అంటే అంజలి పవన్ తీసుకోవాలి అని చెప్పి నీటి చెప్పేశాడు. అది చాలా క్లియర్ కట్గా ఎవిడెంట్గా కనిపించిన విషయం, అది ఇంకా దాన్ని దాయాల్సిన నెసిటీ లేదు, ఎంత సాగదీస్తే అంత ఇది అవుతుంది. కళ్యాణ్ ఏమో డెఫినెట్లీ నేను తీసుకుంటాను సార్ మీరు చెప్పిన అన్నారు. నెక్స్ట్ అనిల్ గారు, నటరాజ్ మాస్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చేసాం ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. నటరాజ్ మాస్టర్ గారిని లాక్కిల్లో కదా లైట్స్ ఉన్నాయని చెప్పి ఆగావు కానీ లేదంటేనా ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పి గోడ మీద దూకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి కాసేపు కామెడీ చేశారనమాట. నెక్స్ట్ కళ్యాణ్ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తున్నావు, ఎక్కడైతే నీతి గారు వస్తుందని చెప్పావో అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయావంటే కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. వాసంతి గారు నీతో ఈడ్చుకుంటూ రావడం చూశాను సార్, ఇంకా లాభాలు అని చెప్పి తీసుకెళ్ళిపోయానని చెప్తుంటే అనిల్ గారేమో వాసంతిని లాక్కు చూసి అక్కడ నాకు మగధీర సినిమాలో రామ్ చరణ్ కాజల్ అనిపించారు, ఇద్దరు కూడా అలాగే అనిపించారు, సో అది బాగుందని చెప్పి దాంతో సో బాగుంది గేమ్ అంతా బాగుందని హార్ట్ బీట్ కొంచెం హైస్ట్లోనే పెట్టారు, లాస్ట్లో హైస్ట్లో పెట్టారు. లయ గారేమో మిస్అండర్స్టాండింగ్ కరెక్ట్ చేసుకోండి, బీ ఓపెన్, అదే వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ చూడాలి. నెక్స్ట్ రాధా గారు, అమీర్ అండ్ అభిమానిక గారు, నాకు ఇక్కడ రాధా గారు ఏం చెప్పారా అనిపించింది, నాకు వెరైటీగా అనిపించింది, నాకు చెప్తా. అమీర్ మీకు ఎలా అనిపించింది అంటే వెరీ డిసప్పాయింటింగ్ వీక్ అని అమీర్ ఓపెన్గానే చెప్పాడు, మాకేం వెరీ డిసప్పాయింటింగ్ అనిపించింది, సింపుల్ టెక్నిక్ ఆ రోప్ కట్టడం అది మాకు రాలేదు, సో నోకరాజు అంతలోపల కట్టేశారు అని చెప్పాడు అనమాట. రాధా గారు రూల్స్ అన్నవి మన ఇద్దరికైనా మిగతా వాళ్ళకి లేవా అని అన్నారు. వాళ్ళు అన్నది ఆ డామ్ రూమ్లో ఎవరు పడుకోలేదు, మన ఇద్దరే పడుకున్నాం, మిగతా వాళ్ళందరూ మిగతా రూమ్లో పడుకున్నారు, అది రూల్ కదా అని చెప్పి మనకి చెప్పుంటే మనం వేరే రూమ్లో పడుకున్నాం అంటే అది రూల్ కదా అంటే మనకే నా రూల్స్ మిగతా వాళ్ళకి లేవా అన్న కాన్వర్సేషన్ అది నాకు తెలిసి అయితే మాత్రం. అభి గారు అలా అంటలేదు మేడం, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకొని, సో డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇద్దరు సోనియా వాళ్ళు అది ఇది అని చెప్పి ఆ తాళ్ళు దగ్గర రూల్స్ ఏదైతే చేంజ్ చేశారో మరి దాని గురించి చెప్పారు. మరి అదర్ మనం విన్నది కాకుండా ఇంకేదో జరిగి ఉంటే కనుక నాకు తెలియదు. సిద్ధన్ సోనియాకి అలా వచ్చారు, కొన్ని రూల్స్ రిలాక్స్ అవుతున్నాయి, సో మనకు అంటే ఒక్కళ్ళ కోసం అనలేదని చెప్పి ఏదో చెప్పారనమాట. నెక్స్ట్ రాధా గారు ఇంకా అయిపోయింది ఆ డిస్కషన్.
నోకరాజ్ గేమ్లో మానిటర్గా చేయమన్నారు, మీరు ఎందుకు ఎక్కువ ఫీల్ అయిపోయారు, నోకరాజ్ కన్నా మీరు ఎక్కువ ఫీల్ అయ్యారు అన్నట్టంటే హార్డ్ వర్క్ పెట్టాడండి, సో నాకు అనిపించింది ఈ డిజర్వ్స్ బెటర్ అని. బట్ నేను మానిటర్గా ఉన్నాను కానీ నాకు డిజర్వ్స్ బెటర్ అని చెప్పి నా వృత్తికి నేను అన్యాయం చేయలేను కదా, సో నా కరెక్ట్గానే కౌంట్ చేస్తానంటే రాధా గారు ఆయన రియాక్ట్ అవ్వలేదు, అప్సెట్ అయ్యి వెళ్ళిపోయారు, వదిలేసి లెట్ దెమ్ బి అన్నట్టు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ పాయింట్ నాకు రాధా గారు ఏం చెప్పారా అనిపించింది. వీక్ గేమ్లో మహేష్ అండ్ శాండ్రా గారిని పెట్టారు, ఎందుకు వై అనగా మీరు రోప్ గేమ్ కానీ పూల్ గేమ్ కానీ శాండ్రా గారు కంపారిటివ్లీ వీక్ అనిపించారు అనగా రాధా గారు అలా కంపేర్ చేసేటప్పుడు మీకు మీరు వీక్గా అనిపించలేదా అని అడిగారు. మీరు అబ్సల్యూట్లీ మేడం అనిపించింది, కానీ అక్కడ అని చెప్తే రాధా గారు అలాంటప్పుడు వాళ్ళని ఎలా చేస్తారు వీక్ అని, లాస్ట్ వీక్ ఎక్కడ కనబడలేదు మీరు ఏ గేమ్ ఇప్పుడు వాళ్ళని చేయలేమని చెప్పి వీళ్ళు మిగతాలతో పోతుంది మా ఇద్దరిలో ఇంకో నేనే వీక్ అని చెప్పి అమీర్ గారి నేనే వీక్ అని చెప్పి అబీ గారి కూర్చోలేరు కదా. ప్రాసెస్ ఏంటి, ఉన్న జంటల్లో మీరు ఇక్కడ నుంచున్నారు, మిగతా అక్కడ ఎవరైతే కూర్చున్నారో ఉన్న జంటల్లో ఏ జంటల్లో ఒక జంట సెలెక్ట్ చేసుకుని అందులో వీక్ లింక్ ఎవరు అనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పన్నారు, అది ప్రక్రియ. సరే వాళ్ళు చెప్పింది కూడా ఏం చేశారు తెలివిగా, థర్డ్ గేమ్ కాకుండా పూల్ గేమ్ అందుకనే చెప్పారు, ఎందుకంటే పూల్ గేమ్లో వాళ్ళు గెలిచారు, వాళ్ళు వీక్ అని ఎందుకు అనిపిస్తారు, లాస్ట్ వీక్ చెప్పారు, వాళ్ళు ఈ వీక్ ఇది కూడా చెప్పలా. రాధా గారు ఏంటి మిమ్మల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటారు ఏంటి, ప్రక్రియ నాకు అర్థం కాలేదు. అవి గారు వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ గేమ్, ఎందుకంటే అది మేము గెలిచాము దానికోసం మాట్లాడుతున్నారు, ఏది రోప్ కోసం. వీళ్ళు కూడా తెలివిగా స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఎందుకు పట్టుకున్నారు, వీళ్ళు గెలిచారు కాబట్టి. రాధా గారు మనం కూడా వాళ్ళకంటే బెటర్ ఉంటే వాళ్ళని వీక్ అనాలి, ఓవర్లాగా పెద్దగా కనబడలేదు, ఓవరాల్గా అయితే పెద్దగా కనబడలేదు, హెడ్లైన్స్ ఏంటి అంటారు కదా, మీరు ఎక్కడా లేరని చెప్పారు. కనబడలేదు అన్న ఫీడ్బ్యాక్ ఓకే, కానీ వాళ్ళకన్నా వీక్ ఉండి వాళ్ళని సెలెక్ట్ చేసేది ఏంటి అంటే ఇంకెవరు లేరు అక్కడ, అందరికన్నా వీళ్ళే వీక్ అలా అని చెప్పి వాళ్ళు కూర్చోలేరు కదా, అది ప్రక్రియ. నెక్స్ట్ శాండ్రా గారు ఇక్కడ లేచారనమాట, మా కోసం రూల్స్ రిలాక్స్ చేశారు, హోస్ట్ చేసిందని అనిపించిందని చెప్పారు, అది మాకు తప్పు అనిపించింది అంటే మాకేదో ఫేవరిజం చేసినట్టు అనిపించింది అని అన్నారు. అంటే అమెరికా లేదండి, చాలా క్లియర్గా చెప్పాను, ఫేవర్ చేశారని అనలేదు, గేమ్లో రూల్స్ మార్చారని మాత్రమే అన్నానంటే మహేష్ గారు వీ వాంట్ టు క్లారిఫై, అది చాలా తప్పు, మా కోసం చేశారంటే మాత్రం తప్పు అని చెప్పి ఆయన చెప్తే రాధా గారు మీరు ఎందుకు చేశారో అని అడగచ్చు, కానీ వాళ్ళకి అడగలేరు, ఇది బాగానే చెప్పారు అనిపించింది. కానీ హోస్ట్ అడగచ్చు, మీరు ఎందుకు అలా రూల్స్ మార్చారని అడగచ్చు, కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఫీల్ అవుతుంది కదా, సో వాళ్ళని అడగకూడదు అన్నట్టు అనమాట. సింపుల్ థింగ్, కంప్లైంట్ ఏదో ఒకటి చెప్పాలి, దట్ మీన్స్ యూ ఆర్ దేర్, ఏదో ఒకటి మీ మీద రావాలి, అంటే అబీ గారి మీద అనమాట, ఏదో ఒకటి మీ మీద రావాలి, ఇలా కంప్లైంటో లేదంటే మీరు ఏదో చేసిందో ఏదో ఒకటి వస్తే మీరు ఉన్నట్టు, లేదంటే లేనట్టు అని చెప్పి బాటంలో పెట్టారనమాట వాళ్ళని. నెక్స్ట్ అనిల్ గారు వచ్చేపాటికి అనిల్ గారిని అంజలి గారిని రాసేసాను నేను, చిన్నులు గున్నులు అని పెట్టారనమాట వాళ్ళిద్దరిని. కంపాటబిలిటీ ఛాలెంజెస్లో అంటే ఈ పిరమిడ్లు కట్టడాలు, అదే అండర్స్టాండింగ్ ఎంత ఉంది, ట్రస్ట్ ఎంత ఉంది జరిగింది కదా స్టార్టింగ్లో, దాని గురించి అనమాట. జాను ఏది పడితే అది పెడుతుంది, భాను చాలాసేపు ఆలోచించి జాను ఏం పెట్టిద్దని ఆలోచించి దాని ప్రకారం పెడతాడంటే, అంటే సార్ అక్కడ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా సార్, అంటే నువ్వు ఈవెంట్ మేనేజర్ నువ్వు ఎన్నైనా ఎలిమెంట్ హ్యాండిల్ చేయాలి అని చెప్పి. అల్లి గారు మీ ఇద్దరి ఆటని కావాలని కొంతమంది డిస్ట్రాక్ట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తుందా అంటే, అవును సార్ డిస్ట్రాక్ట్ అని కాదు, కానీ మా రోపు కట్టడం దాంట్లో అంజలి గారు అరుస్తానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు అని చెప్పి జాను గారు చెప్పారనమాట. కట్టేస్తారు, ముడి కట్టేస్తారు, అది కట్టేస్తారు, ఇదే చేస్తారు అని చెప్పి అది కట్టలేదు. అంజలి గారు ఏమో భాను గారు 2 తెచ్చేసారని చెప్పి అది మాట్లాడుతున్నారు. పజిల్ చేసేటప్పుడు కూడా భాను అసలు మాట్లాడకుండానే వెనక నుంచి కలరాలు అడవుడు చేస్తున్నారు అని చెప్పి జాను గారు చెప్తున్నారు. అనిల్ గారు అదేంటి మీ ఒక్కరికే చెప్పారా, మీరేమో ఫౌల్ చేసి మీ ఒక్కరికే చెప్పారంటే అంజలి గారు మొత్తం ముగ్గురికి నేను చెప్పానండి, అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పారంటే అనిల్ గారు అందరికీ మాట్లాడు, అయితే సిద్ధు సోని అందరికీ మాట్లాడండి, అందరికీ మాట్లాడండి, సెకండ్ బ్యాచ్ అయితే నేను అందరికీ చెప్పాను. సో ఎందుకంటే ఆవిడ అందరికీ చెప్తారు, ఆవిడ ఫస్ట్ రావాలంటే వీళ్ళు లేట్గా ఫినిష్ చేస్తే ఆవిడ ఫస్ట్ వస్తారు. అబీ గారు ఆవిడకైనా ఇదిగానే పెట్టారని ఆవిడకి తెలుసు. సో వీళ్ళిద్దరు కూడా కరెక్ట్గా లేట్గా అయితే కనుక ఆవిడకి ముందు వస్తుందని చెప్పి, సో దాని ప్రకారం ఆవిడ చెప్పుకున్నారు, పర్లేదు రాంగ్ కాదు, దాని ప్రకారం అది అందరికీ చెప్పారు, వీళ్ళని టార్గెట్ చేసి చెప్పినట్టు కాదు. అయితే అందరినీ డిస్ట్రాక్ట్ చేసి అయితే నువ్వు అనగానే అంటే రూల్కి వస్తారని చెప్పి అంజలి గారు అంటే, అనిల్ గారు ఏమో నాకు రాని గెలుపు ఎవరికి రాకూడదు అని చెప్పి అక్కడ కొంచెం కామెడీ చేశారనమాట అంజలి గారిది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఎందుకో చిన్న కుట్రకోణం ఉందనిపిస్తుంది సీనా అని చెప్పి డైలాగ్ కూడా వేశారు. కుట్రకోణం అంటే అదే ఆవిడ ఫస్ట్ రావాలని. నెక్స్ట్ అంజలి గారు ఈ వీక్ అంతా అంజలి నువ్వే కనబడ్డావు, అందరి గేమ్స్ని నువ్వే అనాలిసిస్ చేసావు, నువ్వే జడ్జ్ చేసావు, ఓ పాయింట్ ఆఫ్ టైంలో మీ ముగ్గురు రాకుండా ఒక లాగిపోదాం అనుకున్నావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ జడ్జ్ చేస్తావు కదా అని చెప్పి మళ్ళీ అందరు నవ్వుకున్నారు అనమాట. ఇక్కడ కొంచెం అంజలి గారు లేపారా అంటే లేపారు. ఎందుకు లేపారంటే అంజలి గారు వెళ్ళిపోతాను అన్నారు కదా, సో వెళ్ళిపోతాను అన్నారు కాబట్టి కొంచెం పొగిడి కొంచెం కూర్చోబెడితే ఉంటారేమో, కొంచెం ఇద్దాము, కొంచెం పుష్ ఇద్దాము అన్నట్టు పుష్ ఇచ్చారేమో నాకు అనిపించింది.
సో అంజలి గారు మాకు ఎలానో పని లేదు, సో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఏం పని పాట లేకుండానే ఇక్కడే ఉన్నారు అన్న విధంగా డిసైడ్ చేశారు. సో అందుకోసమే అని చెప్పి అన్నారు. ఇక్కడ జరుగుతుంది జాను బానుది. అంజలి గారు ఈ మాట అనేసారు. టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వెంటనే నూకరాజు లేచాడు అక్కడి నుంచి. ఎవరన్నారు అనగానే నూకరాజు నూక అని చెప్పారు. ఇవిడ నూకరాజు గారు అంటే చదువు ఉన్నప్పుడు ఒకలాగా, సీరియస్గా ఉన్నప్పుడు ఒకలాగా, తీసుకోకు అని చెప్పి గట్టి గరిచాడు ఆయన అక్కడి నుంచి. అంజలి గారేమో అరవకు అండి. అనిల్ గారు, నూకరాజు చాలా మార్పులు వచ్చాయి నీలో, సో నీ టర్న్ వచ్చినప్పుడు నీకు చెప్దాం అనుకున్నా చెప్తాను, అందులో ఇది ఒక మార్పు ఏదైతే అరిచావో దాని గురించి అనమాట. ఈ డిస్కషన్ జానుబాంది కాకుండా వీళ్ళిద్దరు డిస్కషన్ అయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ డిస్కషను. సో అంజలి గారు అక్కడ అందరూ కూర్చుంటే అందరూ గోళ్ళ కడతా ఉంటే అంజలి గారు మాత్రం ఈవిడ మాత్రం చిన్న గోడ కట్టుకొని ఉంటుంది, వీక్ అయిపోతే చాలు వీళ్ళకి వారాలు లెక్కేసుకుంటున్నారు అనే విధంగా. అంటే ఏంటంటే వారానికి వీళ్ళకి పేమెంట్ ఉంటుంది కదా, సో ఎన్ని ఎక్కువ వారాలు ఉంటే అంత పేమెంట్ వస్తుంది, సంథింగ్ ఏదో అలా అన్నట్టు నాకు అనిపించింది, నా ఒపీనియన్. అలా అన్నారేమో అని అనిపించింది. మేము ఆడటానికి రాలేదా, మేము ఇక్కడ ఆడకుండానే మమ్మల్ని ఉంచారా, అది ఇది అని చెప్పి ఆవిడ ఎమోషనల్ అయిపోయారు. ఎమోషనల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నిలబడడం చాలా కష్టం సార్, అక్కడ అందరూ నవ్వుకుంటా అన్నా సరే ప్రతిదీ ఈజీగా తీసుకోలేము అది అన్నారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, అంజలి గారి ఎమోషన్ ట్రూనే, నేను కాదన్ను. కానీ రెండోది ఏంటంటే అది మీరు సరదాగా జరిగిన డిస్కషను, దాన్ని మీరు ఓడిపోయిన బాధలో ఉండి మీరు క్యారీ చేసుకున్నారు. సో దానికోసం నూకరాజుని తప్పట్టాల్సిన నెసిటీ లేదు. మనం ఏదైనా చెప్పి నూకరాజు ఇలా అనుకో అంటే అప్పుడు తన స్టిల్ అన్నా కూడా అది ప్రాబ్లం అయింది తప్పితే జనరల్గా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ బాధను ఆయన ఫీల్ అవ్వలేడు. అరే అంజలి గారు 4 వారాల నుంచి బాటంలో ఉంటారు, మన ఆవిడ మీద జోకేయద్దు అన్న విధంగా ఉండలేరు. వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ గేమ్ కదా, వాళ్ళ ఫ్లోలో వెళ్ళిపోతారు, ఎట్లా ఉన్నాడు అట్లా వెళ్ళిపోతారు. సో బట్ మీ బాధ కూడా నిజమే, మీరు బాటంలో ఉన్నారు కాబట్టి చూసుకునేయండి జోక్స్. ఇప్పుడు బాధలో లేనప్పుడు ఏది వేసినా పర్లేదు, బాధలో ఉన్నప్పుడు ఏ అన్నా కూడా కోపం వస్తుంది అన్నది అంజలి గారి బాధ నిజమే, దానికోసం వస్తుంది. కానీ దానికోసం కంప్లీట్గా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయలేము, వాళ్ళు ఫీల్ అవ్వరు కదా మన బాధని. మనం చెప్పి మనం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా అంటే అప్పుడు వాళ్ళు తప్పు అవుతుంది. మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఎలాగా, ఇక నూకరాజు లెగిస్తాడు అన్నమాట మధ్యలో. శివ గారు అంటే ఎప్పుడైనా నువ్వు కామెడీ చేయొద్దని చెప్పావు ఏంటంటే, నూకరాజు సార్ అరవడం కాదు సార్, అంటే ఏంటంటే నాకు ఏదైనా ఫీల్ అయితే గట్టిగా వచ్చేస్తుంది అని చెప్పి ఇంతకుముందు ఇదే జోక్ వేసినప్పుడు బయట శ్రీముఖ్ గారు ముందు వేసినప్పుడు ఆవిడ గట్టిగా నవ్వారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నటరాజ్ మాస్టర్ గారు అడగండి, అప్పుడు కూడా ఆవిడ గట్టిగానే నవ్వారు. అప్పుడు ఎంజాయ్ చేసేసి తర్వాత ఇట్లా మాట్లాడితే అది కరెక్టేనా సార్ అని చెప్పి దాని తర్వాత అంజలి గారు ఇలా 4-5 సార్లు అన్నాడు అది అని చెప్తుంటే శ్రీముఖ్ గారు ఏమో ఒకసారి నువ్వు చెప్పావని చెప్పలేదు, నా తప్పని ఒప్పుకున్నారు. సో నా తప్పని ఒప్పుకున్నారు. ఇంకా ఆయన బ్లేమ్ చేసేది ఏముంటుంది, అంజలి గారి బాధే. కానీ ఇక్కడ మన బ్లేమ్ ఏం చేసేసి మనం ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయినంత నెసిటీ లేదో నాకు అనిపించింది. అనిల్ గారు ఏమో కూర్చోండి ఎటు నుంచి ఎటో వెళ్ళిపోయిందని చెప్పి మళ్ళీ జాన్ బాన్ దగ్గరికి వచ్చారనమాట. లెవెల్ 1లోనే వచ్చేసారు కదా, అంటే వచ్చేసాను సార్, కానీ వీళ్ళు చూడండి ఎంత తెలివైన వాళ్ళు అంటే నాకు తెలివి కనిపించింది. లెవెల్ 1లో వచ్చారు కదంటే వచ్చాను సార్, డిసప్పాయింటింగ్ సార్ అని చెప్పి అనకుండా లెవెల్ 1లో వచ్చాను సార్, కానీ మాకు ప్లాన్ బి కూడా ఉంది, ఒకవేళ వరస్ట్ సిచ్యువేషన్ వచ్చేస్తే పజిల్ మాత్రం ఫటాఫట్ని పెట్టేయాలి ఎలాగైనా సరే, అందుకోసం అని చెప్పి బాటమ్ 3 రాకుండా ఉండాలని చెప్పి అంటే అక్కడ ఆ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టడంలో కూడా మాటల్లో కూడా వాడారు, అది సూపర్. సో బాటమ్ 3 లేకుండా ఉండాలని చెప్పి ఫటాఫట్ పెట్టేసి పైకి వచ్చేసాం సార్ మేము అని చెప్పి అందులో ఓటమిలో కూడా ఒక పాజిటివ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని చూపించుకోగలిగారు జడ్జెస్ దగ్గర. ఇది ఇంపార్టెంట్, మాటల్లో పెట్టడం, మాటల్లో చూపించడం. శ్రీ అనిల్ గారు వెనకపడకుండా ముందుకు వెళ్తుంటే సపోర్ట్, మీ మాటలు బాగున్నాయి, మీరు మాట్లాడుతున్నవి కూడా బాగున్నాయి, సో అందరికీ సపోర్ట్ చేస్తున్నారు వెనకపడకుండా. సో నూకరాజుకి సపోర్ట్ చేశారు, అట్లాగే నటరాజు గారు గెలిస్తే నటరాజు గారు కూడా పాజిటివ్గా తీసుకొని చెప్పారు, అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. నెక్స్ట్ మహేష్కి కూడా మీరు లెఫ్ట్ అవుట్ కాదని చెప్పారు, బాగా డిఫెండ్ చేసుకున్నామని చెప్పారంటే అవును సార్ చెప్పాను అంటే ఓకే, లవ్ గ్రాఫ్ కొంచెం మధ్యలో పెట్టారనమాట, అన్ని పాజిటివ్గా కనిపించింది, కొంచెం గేమ్ బాగా ఆడాలి అన్న విధంగా చెప్పారు. నెక్స్ట్ లయ గారు నూకరాజు అండ్ ఆసియా అనమాట. ఎలా ఉన్నారు, ఏం జరిగిందంటే మేమైతే బాగున్నామండి, ఇది కూడా చూడండి నూకరాజు కూడా నాకు తెలివిగా అనిపించింది, మేమైతే బాగున్నాము, సేవకులను సెలెక్ట్ చేసుకున్నాం పెట్టుకున్నాం, వాళ్ళు కూడా సగం బాగానే చేశారు, టాపిక్ లేదు తీసుకొచ్చి ఆ పాయింట్ పెట్టాడు. ఎలా ఉన్నారంటే మేము బాగున్నాం, సేవకులను సెలెక్ట్ చేయమన్నారు, సెలెక్ట్ చేసాం, వాళ్ళు సగం బాగున్నారు, హిట్ అనమాట. మిగతా సగం ఏమైంది, సగం బాగానే మిగతా సగం ఏమైందంటే అంటే ఆడకముందు గేమ్ మొత్తం బాగానే ఉంది, నాకౌట్ అయిపోయిన తర్వాత అంజలి గారు బ్యాచ్ తీస్తారు నేను చేయనని చెప్పి పెట్టుకో అంటే పెట్టుకోలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఈవినింగ్ వచ్చి పెట్టుకున్నారు, ఐఎమ్ ఆన్ డ్యూటీ అన్నారు, లోన్లీగా ఫీల్ అయిన చోట లేరు, ఫీల్ అవ్వకుండా ఉన్నారు, అందుకని సగం బాగా చేశారు అనగానే ఎందుకు లయ గారు రీజన్ ఏంటి మీరు ఎందుకు పెట్టుకున్నారంటే జానుబాను కానీ అంజలి అక్కలను పెట్టుకుందాం అనుకున్నాం. అంజలి అక్కలు బాటంలో ఉంటున్నారు, లాస్ట్ టైం నటరాజ్ మాస్టర్ గారు ఉన్నప్పుడు రంగయ్య కింద అదరగొట్టి బ్యాక్ ఇచ్చారు కాబట్టి అంజలి అక్క కూడా అలాగే ఇస్తారని ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోనే పెట్టుకున్నాం, యూజ్ ఇద్దరు పెట్టుకున్నాం అది అని చెప్పానమాట. దాని తర్వాత అందరూ బాగానే చేశారు, సపోర్ట్ చేశారంటే చేయలేదండి, ఎవరు ప్లెడ్జ్ చేయలేదండి అంటే కొరడా తెప్పించి కొట్టించి అందరి చేత ప్లెడ్జ్ చేయించి కామెడీ చేయించి జాను చేత సారీ చెప్పించి జాను సారీ చెప్పగా లోపలికి వెళ్ళా నీకు ఉంటుందని అదేని బాను సారీ చెప్పు నీకు అన్నం పెడతా పాయింట్లు పోదని చెప్పి ఆయన భయపడి
చాలాసేపు ఇంకా ఆవిడ ఆశ అయితే గట్టిగా 2-3 దెబ్బలు వేశారు. సో బాగానే జరిగింది కామెడీ ఇదంతా. నెక్స్ట్ లయ గారు, రాజ్యంలో ప్రజలు వినకపోతే రాజుకి శిక్షలా ఉంది, ఇది ఆయన్ని కొట్టారని చెప్పి. మీరు ఒపోనెంట్గా ఎవరు సెలెక్ట్ చేసుకున్నారంటే అభి గారిని అమీర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మిగతా అందరూ బుల్డోజర్లో ఉన్నారు అంటే అక్కడైతే తేనేదని చెప్పాడు, సేమ్ అదే రీజన్ చెప్పాడు. ఫిజికల్ కానీ ఏదైనా సరే నేను 50% హ్యాండిల్ చేయగలని చెప్పి వీళ్ళందరికీ సింపుల్గా ఉంది. బయట రీజన్ ఉందో లోపల అదే రీజన్ ఉంది. మిగతా వాళ్ళ కళ్యాణ్కి ప్రాబ్లం అయింది అదే. నెక్స్ట్ ఆశా గారు లయ గారు ఆశయాన్ని చూసి ప్రౌడ్ ఆఫ్ ఆశ, నువ్వు వాళ్ళ షోల్డర్ మీద పెట్టుకొని నేను అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేను. సో అలా నుంచొని నువ్వు అతని లేపి ఇదంతా. సో అసలు అబ్బాయిలు ఎత్తుకోవడం కష్టం, ఫిజికల్ యూఆర్ స్ట్రాంగ్, చాలాసార్లు చెప్పామని చెప్పారు. రోప్ అండ్ బెల్ట్ ఏంటి, రోప్ దగ్గర ఏంటి కన్ఫ్యూజన్, పెనాల్టీస్ దగ్గర అంటే లోపల ఏ డిస్కషన్ అయిందో సేమ్ ఇంతే చెప్పాడు. ఏంటంటే నాకు 4 ఫౌల్స్ అని చెప్పారండి. స్ట్రాంగ్గా నుంచుంటే అమీర్ గారు నేను ఒప్పుకునేవాడిని, నాకు బయట ఒకటి చెప్పారు, లోపల భానుగారికి ఒకటి చెప్పారు. సో నాకేమో 3 కింద 1 బెల్ట్ అన్నారు, వాళ్ళకేమో 2 బెల్ట్ 2 కింద అన్నట్టు చెప్పారు. సో అలా కన్ఫ్యూజ్ అయ్యారు. నాకు అది నచ్చలేదు, అది కరెక్ట్ కాదు కదా, సో దానికోసమే నేను ఫీల్ అయ్యాను, దానికోసం నేను బాధపడ్డాను అని చెప్తా ఉంటే అనిల్ గారు ఏమంటారంటే అమీర్ మానిటర్ చేసిన విధానం యాక్సెప్ట్ చేయలేదు. సో నువ్వు రైట్ ఆర్ రాంగ్, అమీర్ నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు అంటే అమీర్ అన్న తప్పు ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అమీర్ అన్న తప్పని కాదు, అమీర్ అన్న స్ట్రాంగ్ ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేసేవాడిని, కింద 3 పైన 2 అదే చెప్తా ఉన్నాను అనమాట. అయితే ఇక్కడ ఒకటి ఉంటుందబ్బా, బాను కూడా చెప్తాడు లేచి, రోప్ ఒకసారి బైక్లో సార్ అన్నాడు సార్, ఇప్పుడు కూడా అలాగే అన్నాడు అనగానే అనిల్ గారు అయితే ఇప్పుడు ఏంటంటావు, కెమెరామ్యాన్ని పిలిచి వీడియో ఫుటేజ్ మొత్తం వేయాలా, గెలవాలని ఉండాలి కానీ ప్రతిసారి నేనే గెలవాలని నువ్వు అనుకొని టెంపర్ లూజ్ అవ్వక, గెలవాలని ఉండాలి కానీ ప్రతిసారి గెలవాలని ఉండకూడదు. నాకు అర్థం కాలే, ఎందుకు ఉండకూడదు, ఆయనకు అన్యాయం జరిగింది అనిపించాడు, ఆయన రైజ్ చేశాడు. ఇప్పుడు ఏమైనా కెమెరామెన్ వీడి ఫుటేజ్ పెట్టాలంటే పెట్టాలి, చూపించాలి, అదే కదా పాయింట్. ఆయన తప్పు చేయలేదన్నప్పుడు చూపించి, ఒకవేళ నోకరాజ్ తప్పైతే నోకరాజ్ని గట్టిగా మందలించాలి, ఒకవేళ అమీర్ తప్పైతే అమీర్ని మందలించాలి. ఎందుకంటే నోకరాజ్కి ఒక ఛాన్స్ కదా, 2 మిస్టేక్లు, 8,300 కాయిన్లు తీసుకొచ్చాడు, ఆ బాధ ఉండదో నాకు అర్థం కాలేదు. అక్కడ 5 పెనాల్టీస్ శ్రీముఖ్ గారు వేశారు, ఆవిడ 5 ఎందుకు వేశారన్న క్వశ్చన్ కూడా రావాలి, అది ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు. 3 తగ్గించినా సరే ఆయనకి బాధ ఉండదు, గెలాలు ఉండాలి కానీ ప్రతిసారి నువ్వే కదా, ప్రతిసారి గెలాలు ఉండాలి. అదేంది లాస్ట్ టైం ఏమన్నారు, ఒకసారి టాప్లో వచ్చి ఒకసారి బాటంకి వెళ్ళిపోతే అదేంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, గెలాలు ఉండాలి కదా, మొన్న వచ్చామని చెప్పి మళ్ళీ గెలవరా అని చెప్పి ఇంతకుముందు క్లాస్ స్పీకర్ కదా, గెలాలను ప్రతిసారి ఉండాలి, అది ఉండాలి, ఆ ఫైర్ ఉండాలి, ఆ ఫైర్లో ఏదైనా తప్పు జరిగితే కోపం ఉండాలి, ఏదైనా ఉండాలి, ఉండకూడదు అన్నట్టు చెప్పారు, నాకు అర్థం కాల. రాధా గారేమో హోల్ యాటిట్యూడ్, దాని తర్వాత మొత్తం ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయావు అంటే అయిపోతాడు, లూజ్ అయిపోయింది కాబట్టి 5,300 పాయింట్లు తీసుకొచ్చి మీరు పెనాల్టీస్ అని చెప్పి వేసేసి లాగేసి తనని క్వాలిఫై చేయకపోతే ఆబ్వియస్గా కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్, బాధ అన్నీ వస్తాయి, మనిషి ఎవరికైనా వస్తాయి. అప్పుడు కూడా ఆయన ఏంటి ఒక ఋషిలాగా అలా కూర్చొని ఓ మనం అంటూ ఉండాలా, ఎవరంటూ ఉంటారు, అప్పుడు మీరే అంటారు ఏంటి ఓడిపోతే నీ గురించి నువ్వు మాట్లాడుకోవా అని చెప్పి మాట్లాడుకోవాలి. సీఎం కొన్ని మాటలు అన్నావు నువ్వు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకేముంటుంది, ఇక మొత్తం ఇక్కడ అయిపోయిన తర్వాత అని చెప్పి అన్నావు. సో అది ఒక్కడికే కాదు, నేను అందరికీ పెట్టిన రూల్ కదా, మానిటర్స్తో లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అని. ఆయన అన్నదాంట్లో తప్పే ఉంది శ్రీ గారు, నాకు కూడా ఇది కూడా అర్థం కాలేదు. ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ తనకు కావాల్సిన దానికోసం తను పోరాడాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మానిటర్స్తో డిస్కస్ చేసుకుంటే తనకేం వస్తుంది, తన అన్నది రైటే కదా, ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళింది డిస్కస్ చేయాలి. ఇక్కడ పోట్లాడి ఏదైనా చేసి 2 పాయింట్లు అటు ఇటు అయితే తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు కదా. ఫీల్డ్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి, తర్వాత ఏమంటారు మీరు అక్కడ ఎందుకు అడగలేదు, తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటారు కదా. ఇదే నాకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఇక్కడ మాట్లాడిస్తే ఎక్కడ మాట్లాడాలి, లోపలికి వెళ్ళి ఎందుకు మాట్లాడతారు. నెక్స్ట్ నాకైతే అమీర్లో ఎంత కూడా కన్ఫ్యూజన్ కనిపించలేదు. సో నా దగ్గర అయితే క్లారిటీగానే 4 అన్నాడు, 4 మీద మాట మీద ఉన్నాడని చెప్పి శ్రీ గారు చెప్పారు. ఓకే, నోకరాజు గారు 4కి నేను అగ్రీ చేస్తా, కానీ దానికి 5 కరెక్ట్గా చెప్పి దాని మీద స్టిక్ అని ఉంటే బాగుండేది, అగ్రీ చేసేవాడిని అని చెప్పి. సో అనిల్ గారు ఇది పెద్ద ఇదే నోకరాజు అని అడుగుతున్నారు, పెద్ద ఇదే, పెద్ద అదే, పెద్ద ఇదే, 4కి 2 తగ్గితే క్వాలిఫై అవుతాడు కదా. వెంటనే నోకరాజు సార్ ఈ 2 కాదు సార్, 8,500 కలెక్ట్ చేశాను సార్, 3rd లెవెల్కి రాలేకపోయినా నా బాధ ఉంటుంది కదా సార్ అని చెప్పి చెప్పుకున్నాడు. అనిల్ గారు ఇండస్ట్రీస్ జరిగిందా, ఇంకొక 4-5 బదులు ఉన్నాయా, ఏదైనా సరే నువ్వు స్ట్రెచ్ చేసావు, ఇండస్ట్రీసే జరిగిందా, ఇంకో 4-5 బాధలు, సారీ బదులు 4-5 బాధలు ఉన్నాయి, ఏదైనా నువ్వు స్ట్రెచ్ చేసావు అనగానే రాధా గారు వీళ్ళ పాయింట్ ఏంటంటే మీరు రాజావారని చెప్పి అయినప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే నువ్వు అలా స్ట్రెచ్ చేసి అందులో ఉండిపోయావు. సో గేమ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసావు, ఎంటర్టైన్మెంట్ చేస్తావు ఇవన్నీ చెప్పి అందులో నువ్వు విఫలమయ్యావు, ఆ స్ట్రెస్లో ఉండిపోయావు, సో ఇక్కడ ఫెయిల్ అయ్యావు అన్నది పాయింట్. ఆ పాయింట్ని మీరు డైరెక్ట్గా చెప్తే చాలా బాగుండేది, అంతేగా నువ్వు క్వశ్చన్ చేయకూడదు, ఎక్కువ డ్రాగ్ చేయ అవన్నీ ఎందుకు. నువ్వు అందులో నీ బాధ రైటే నోకరాజు కరెక్టే, బట్ నువ్వు ఆ బాధలో ఉండి ఇది మిస్ అయ్యావు, ఇక్కడ ఫోకస్ చేస్తుంటే బాగుండేది అని చెప్పుండి పాయింట్ చాలా కరెక్ట్గా ఉండేది అనిపించింది నాకు.
నెక్స్ట్ నూకరాజు, ఒట్టు మేడం, స్ట్రెస్ ఏమి లేదు మేడం అని అనిల్ గారు ఏమంటే సరదాగా ఉంది నువ్వు పాయింట్ సరదాగా ఉన్నది, నువ్వు తర్వాత పాయింట్లు ఆడటం వల్ల నీ యాటిట్యూడ్ మారిపోతుంది, చూసే వాళ్ళకి మాకు అనిపించింది ఇలాగా అని చెప్పారు. ఇక్కడ నూకరాజుది మిస్టేక్ జరిగింది. ఏం జరిగి చెప్తాను, నూకరాజు అన్న పక్క నుంచి నీకు బాధ అనిపించింది, ఇప్పుడు జడ్జెస్ ఓ పాయింట్ చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయపో, సైలెంట్గా ఉండి ఏదో చేయి. దాన్ని రాంగ్ అని చెప్పడానికి పక్కన వాళ్ళతో ఒక వ్యాలిడేషన్ ఇప్పించాలని చూసాం అనుకో, అక్కడ అందరూ ఈగోలు అట్టవుతాయి. ఇప్పుడు షీముకి కూడా 5 పెనాల్టీస్ దగ్గర క్వశ్చన్ చేస్తుంది, షీముకి ఈగో అంటే ఇక్కడ రైజ్ అయింది పాయింట్. మళ్ళీ ఇక్కడ అనిల్ గారు చెప్తుంటే నాకు ఇలా అనిపించింది, అనిల్ గారు చూస్తే నాకు ఇలా అనిపిస్తుంది అంటే అన్న నీకు అలా అనిపించింది పక్కన వాళ్ళతో అనిల్ గారిని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. తెలివితేటలు ఉండాలి. సిద్ధాంత్ సోని ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మాదే తప్పని చెప్పి ఎలా ఒప్పుకొని కూర్చుండిపోయారని చెప్పి ఫైట్ చేయకుండా ఉండకూడదు. అగైన్ ఫైట్ చేయాలి, కానీ జడ్జెస్ పాయింట్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు ఫైట్ చేసుకోవాలి తప్పితే ఆయన వ్యాలిడేషన్ చేయడానికి పక్కన వాళ్ళు లాక్కూడదు. ఇక్కడ అంటే షీముకి ఇదే ప్రాబ్లం నూకరాజు, ఇదే ప్రాబ్లం అని చెప్పి ఆవిడ మధ్యలో దూరిపోయారనమాట. ఒక పాయింట్ చెప్పా, దానిలో నువ్వు ఇష్టం, నువ్వు చూసుకుంటే తీసుకో, లేదంటే లేదని చెప్పి అనిల్ గారు ఇది అయిపోయారు. ఆశయేమో ఏదో అంటే నూకరాజు ఏమో ఒక నిమిషం ఆగమ్మా, ఆగు, నాకు తెలుసు నా మంచికే అని చెప్పి నేను తీసుకుంటా. ఇది చాలా తప్పు నూకరాజు. ఏంటి నెమ్మదిగా చెప్పడం అంటే కాదు, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి నెమ్మది చెప్పాడు, కానీ ఆశ మాట్లాడితే వచ్చింది చిరాకు కోపం. ఫ్యూచర్లో అది కొంచెం బయటకు వచ్చేస్తుంది గట్టిగా. అని కానీ వద్దులే నూకరాజు, నీ క్లారిటీ ఉంది కదా, నేను చెప్పాను లైగర్, నేను ఇంకేం చెప్పను, మీరు మాట్లాడండి లైగర్, మీరు చెప్పండి అన్నారు. లైగర్ అందరి కప్పులకి చాలా సీరియస్గా చెప్తున్నా, ప్యాడేజ్ రూమ్ గురించి రైస్ చేశారు. అయ్యా ప్యాడేజ్ రూమ్లో ఎవరు పడితే వెళ్ళి ఏది కావాలంటే తెచ్చుకుంటున్నారని చెప్పి ఏదో బడ్జెట్ కట్ చేయడానికి అక్కడ లేపేస్తుంటే అనిపిస్తుంది నాకైతే. పాపం వాళ్ళు వాసంతి ఉండి కళ్యాణ్ ఎప్పుడు అయ్యారు, ప్యారడైజ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళు తీసేశారు మొత్తం అంతా. అందులో తీసుకున్నారు 4 బిస్కెట్లు, 4 చాక్లెట్లు, ఏముంది ప్యాడేజ్ రూమ్? అదేమన్నా పవర్స్ దుబ్బుకెళ్ళిపోయారా, పవర్ అస్త్రాలు దుబ్బుకెళ్ళిపోయారా? దాన్ని కూడా పాయింట్ పెట్టి రైస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 4 బిస్కెట్లు కూడా లాగేసుకున్నారే. ఏంటో దాని నుంచి పైరు వచ్చింది, దాని నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకుంటున్నారు. ఎనీవే నెక్స్ట్ అనిల్ గారు ఎవరంటే మై ఫేవరెట్ నటరాజ్ మాస్టర్ గారు అనమాట. నటరాజ్ మాస్టర్ లేరు వీక్ అంతా, కానీ మాస్టర్ అద్భుతంగా ఆడారు. ఫిషింగ్ గేమ్ అందరూ ఒకలాగా ఆడితే మీరు ఒకలాగా ఆడారు. నాకైతే అది రూల్ తప్పినట్టు అనిపించింది. బట్ ఎనీవే నీతిని హోల్డ్ చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఆడారు. నటరాజ్ జిత్తులు మారిన ఐడియాస్ అవి కూడా వచ్చినాయి, వెరీ స్మార్ట్, పక్కన వాళ్ళు కూడా లాగేసుకున్నారు అయ్యి అని చెప్పారన్నమాట. ఎక్కువసేపు కానీ మీరు పాజిటివ్ ఉంచుకోరుగా, అంటే పొగిడినంతసేపు పట్టదు మీ పాజిటివిటీ. బ్యాటరీ సైజెస్ దగ్గర మీకు ఏదో డౌట్ ఉన్నట్టుంది, బ్యాటరీ సైజెస్ దగ్గర అని నటరాజ్ గారు అంటే అది కొద్దిగా వెళ్తే మామూలుగా పెడితే లోపలికి వెళ్ళిపోతుంది సార్, వీళ్ళు దాన్ని గుద్దారు, లోపల పెట్టారంటే మరి ఏదో చెక్ చేసుకోవడానికి బయలుదేరినట్టున్నారు, షీముకి ఏదో అనగానే ఆగిపోయినట్టున్నారు. అనగానే వద్దులేండి సార్ ఇంకా ఎన్ని ఎందుకని చెప్పి ఆయన తగ్గిపోయారు అనమాట. షీముకి చెప్పింది అంతా అంటే ఇట్లా అన్నారు, నేను ఒక మాట అన్నా, చెక్ చేసుకోండి, ఒకవేళ ఫౌల్ కనుక దొరకకపోతే డైరెక్ట్గా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి వాళ్ళకి ఇచ్చేస్తా, సెకండ్ లెవెల్ ఉండదు అనగానే ఆయన తగ్గారని చెప్పారు. అనిల్ గారేమో అనేసరికి దెబ్బకి పడేసి వెళ్ళిపోయాడు అని చెప్పి నవ్వుకున్నారనమాట నటరాజ్ మాస్టర్ గారు. అంటే దాని గురించి ఎందుకంటే నాకు ప్రాపర్టీస్ చేయించి అలవాటు ఉంది, వేరే ప్రోగ్రామ్గా దానికి అలవాటు చేస్తుంది. సో అది పెడితే వెళ్ళిపోతుంది కదా, వెళ్ళకపోతే కొట్టాడు, సో దానికోసం అన్నాను అన్న విధంగా చెప్పారన్నమాట. అనిల్ గారు ఫిషింగ్ గేమ్లో హీరో అయ్యారు మాస్టర్, 3rd లెవెల్కి వెళ్ళారు. ఓకే, కళ్యాణ్ని మాస్టర్ తిప్పి కొట్టేస్తాడు, ఇంకేసేస్తాడు, వారు 1 సైడ్ అయిపోద్ది అనుకున్నా, కానీ అలా అవ్వలేదు, ఎందుకు అలాగా అని చెప్పి మళ్ళీ నవ్వారనమాట. అంటే ఫిషింగ్ గేమ్లో బెల్ట్ అని చెప్పి అందరికి ఒకలా ఉంటే నాకు ఒకలా ఉంచారంటే అనిల్ గారు అది కూడా మా తప్పే, మా మీదకి వస్తుంది తిరిగి నాకు తెలుసు నువ్వు మమ్మల్ని అంటా అంటే కాదు సార్ అలా దూరంగా దానివల్ల కొంచెం పెయిన్ వచ్చింది అని చెప్పారనమాట. అనిల్ గారు సింహం అలిసిపోయింది అయితే అనగానే నటరాజ్ మాస్టర్ గారు అప్పటికి ట్రై చేశాను సార్, ఓపిక లేకపోయినా కూడా ఆ గేమ్లో మొత్తం లాగడానికి ట్రై చేశాను అని చెప్పారనమాట. ఆ టైంలో ఓడిపోయినా కానీ నీతు బాధపడినా కానీ నీతు రాగానే శివంగి వచ్చింది అని అనిపించింది, నాకు బాధపోయింది, ఇంకా నేను అసలు మనం గెలవగలం అన్న ఫీలింగ్ వచ్చేసింది అని చెప్పారన్నమాట. అనిల్ గారు చూసే వాళ్ళందరికీ వచ్చింది అది, మాస్టర్ సింహం కాదు నీతునే శివంగి అని చెప్పాను, మాస్టర్ సింహం కాదు నీతు గారే సింహం అని చెప్పి. వాసంతిని అడుగు ముందుకు కూడా వేయలేదు. సో కళ్యాణ్ మాత్రం వచ్చి లాక్కొచ్చుకున్నాడు, కానీ అదర్వైజ్ అసలు వచ్చేది కాదని చెప్పి నీతు గారికి ఇచ్చేశారనమాట, బాగా పొగిడారు. అదే గేమ్లో 3-1 అన్న దగ్గర నువ్వు ఫౌల్ చేసావు, నటరాజ్ మాస్టర్ గారు చెప్పారనమాట. 3-1 అనకముందు వెళ్ళిపోయావు, వెంటనే కళ్యాణ్ మీరు ఇలా 3-1 అనకముందే వచ్చారంటే అవునా అని చెప్పి నువ్వు వెనక్కి తిరగగానే ఇంకా లాగేశాడు. అదే నువ్వు 3-1 అన్న తర్వాత కరెక్ట్ ఇంక వచ్చింటే గ్రిప్ నీ చేతిలో ఉండేది, కళ్యాణ్ లాగలేకపోయాడేమో, అది నాకు అనిపించిందని చెప్పారనమాట. సో ఏమో సార్ నేనైతే మాత్రం ఆత్మవిశ్వాసంతోనే దిగాను అని చెప్తున్నారు. అనిల్ గారు ఒక్క విషయం నన్ను తప్పుగా అనుకోకండి అని చెప్పి, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా అంత నవ్వుకోలేదు అని చెప్పి, మేకప్ ఉన్నా కూడా నవ్వుకున్నానంట, ఆ ఫుటేజ్ చూపించినట్టున్నారు. ఎక్కడికెక్కడికి వెళ్ళాలే లాక్కెళ్ళిపోయాడు కదా దానికోసం. ఆవిడేమో శివంగిలా రారా రావట్లేదు, నువ్వేమో అక్కడ ఉండిపోయావు,
అక్కడ వెనకాల చెట్టుకి అలా నుంచుండిపోయారు. పోరాట సింహం అని చెప్పి అనిల్ గారు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నారేమో కానీ నవ్వుకు వచ్చిందంట, అది నవ్వుకున్నారు. సో నీతి గారి ఎఫర్ట్స్కి ఇక్కడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, అందరూ చప్పట్లు కొట్టారు. చాలా వీక్స్ ఇలా మీరు చూశారు, మేము భుజం తట్టాలని పొగడాలి అది అని చెప్పి. ఆడితే జరిగిద్ది మాస్టర్, ఆడకపోతే ఏది ఉండదు అని చెప్పారు. దీని తర్వాత ఏది ఏమైనా మాస్టర్ ఓడిపోవటం అలా మళ్ళీ మా పాత్ర అందులో ఉంది అని చెప్పి ఇది వచ్చింది. ఎందుకంటే సాంప్రదాయం నేను పెట్టింది. మాస్టర్ గారు ఓడిపోయినా కూడా కెమెరాకి వెళ్ళి చెప్పుకున్నారంట, మా వల్లే ఓడిపోయి మీ వల్ల ఓడిపోయాం అది అని చెప్పి. సో నీతు కూడా ఒక కెమెరాకి ఒక ఆడిషన్ ఇచ్చింది, ఏంటంటే మా ఆయనకి ప్రోటీన్ ఫుడ్ పెట్టట్లేదు అన్నది ప్రాబ్లం. సో ప్రోటీన్ ఏదో తీసుకొచ్చి ఇచ్చారు. ఏదో జరగాలి, మాకు ఎందుకు కట్ చేశారు, కెమెరా ముందు జరిగిన విషయాలు మాకు చూపించాలి కదా, నెగిటివ్ అయిపోతారని చెప్పి చూపిలా. ప్రతిసారి ఏంట్రా ఇది ఇంత గెలిచి ఇంత పాజిటివ్ అయ్యారు కదా, నెగిటివ్ చేయడం ఇష్టంలా చూపించినప్పుడు ఇది కూడా పెట్టకుండా ఉండాల్సింది అనిపించింది నాకు. నీతో పాపం చూపిస్తా అంటే మీరే కదా గెలుచుకొని చూస్తా అన్నారంటే అవును సార్ గెలుచుకొని చూస్తా ఉన్నారు. సూపర్, మంచి పాయింట్స్ పెట్టారు. డాక్టర్ కోసం కూడా చెప్పారు, వీళ్ళు డాక్టర్ అడుగుతున్నారంట, వీళ్ళు ఇచ్చే డాక్టర్ ఆయనకు వద్దంట, ఆయన డాక్టర్ ఆయనకి కావాలంటే ఆయన ఫోన్ చేస్తే రానంటాడంట. సార్ ఇది కూడా ఎందుకు సార్ అక్కడ చెప్తున్నారు అని చెప్పి నటరాజు మాస్టర్ గారు. నెక్స్ట్ రాధా గారు, లాస్ట్ పవన్ అండ్ అంజలి గారు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీ అభిప్రాయాలు చెప్పడం, అందరితో మాట్లాడటం, 1-2 ప్లేసెస్లో కనిపిస్తూనే ఉన్నారు. లాస్ట్ వీక్ యూఆర్ ఎవ్రీవేర్, పోయారు మామూలుగా లేపలా, గట్టిగా లేపారనమాట. ఇంకొకటి నూకరాజు బుల్లమ్మ బుల్లోడు చెప్తారు, మీరు ఇంకా బాగా చేయలేదంటే చేయొచ్చు కానీ ఏంటంటే అప్పటికి మీరు నాకౌట్ అయిపోయాం, డల్ అయిపోయాం అని చెప్పి, టైం అలా అయిపోయిందని చెప్పి అప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయింది అని చెప్పారన్నమాట. రాధా గారు అన్ని ప్రాబ్లమ్స్ మీకే వచ్చాయి, నీకే వచ్చింది, కళ్యాణ్ విషయంలో అన్ని చోట్ల చెప్పావు, మల్టిపుల్ ప్లేసెస్లో చెప్పారు, అదేదో డైరెక్ట్గా ఆయనకే చెప్పుంటే బాగుండేది కదా అని చెప్పి అదొక పాయింట్ రేస్ చేశారు. అలాగే మీరు ఎందుకు కళ్యాణ్ మీకు ఫేవర్ చేయాలని చెప్పి చూస్తున్నారు అయ్యి అన్నారు. ఫేవర్ అని కాదు మేడం, బట్ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండేది కదా అని చెప్పి కంప్లీట్ ఆపోజిట్నే సెలెక్ట్ చేసుకోమన్నారు. ఈ గుడ్ బుక్స్ ఇదంతా నాన్ సెన్స్, డైరెక్ట్గా చెప్పుంటే బాగుండేది వీక్ అని చెప్పని అనుకుంటున్నారు. ఇందాక మాట్లాడిన పాయింట్స్ ఉన్నాయి, ఓవరాల్గా అప్పటితో వాళ్ళతో మాట్లాడేశారు చాలా వరకు. వాళ్ళు చెప్పకుండా మీరే వీక్ అని ఒప్పుకుంటున్నారని కూడా చెప్పారు. అని అలానే అంటారు కదా అని చెప్పి అంతా చెప్పారనమాట. ఎన్ని ఇంకా అయ్యే పాయింట్లు. గేమ్ ఆడే ముందు బాగానే ఉన్నారండి, గేమ్ ఆడిన తర్వాతే వాళ్ళు ఇలా మాట్లాడటం మానేశారని చెప్పి కళ్యాణ్ కూడా చెప్తా ఉంటే, లేదు మీకు గేమ్ ఆడే ముందు కూడా ఏం మాట్లాడలేదు, దాని తర్వాత నేను హట్ అయ్యానని చెప్పారనమాట. ఎనీవే ఇంకా 4 వీక్స్ ఉంది, బాండింగ్ అని వదిలేసి గేమ్ ఆడమన్నారు. మీకు 6 మంత్స్ మీకు బేబీ ఉంది కదా అంటే 6 మంత్స్ బాయ్ 5 years బేబీ ఉందంటే వదులుకొని వచ్చారు. సో దానికోసం గెలవాలి, ఫ్రెండ్షిప్ ఏని చూడకండి, బేబీ గురించి ఆలోచించి ఆ స్ట్రెంత్ తీసుకోండి. నటరాజ్ మాస్టర్ గారు అలాగే అక్కడి నుంచి స్ట్రెంత్ డ్రా చేశారో మీరు అక్కడి నుంచి స్ట్రెంత్ తీసుకోండి. పవన్ తన ఫీలింగ్ నిజమే, మీరు మోటివేషన్గా మాట్లాడి ఉండొచ్చు కానీ అని చెప్పారన్నమాట. పవన్తో ఏమో ఇది చెప్పారు ఇక్కడ. పవన్ చెప్పాడన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తే తను కొంచెం మీ ఫీలింగ్ నిజమే చెప్పచ్చు కదండి, ఎమోషనల్ ఎక్కువ అయిపోద్దామంటే ఎంతకాలం భయపడతా ఉంటాం అని చెప్పి అనిల్ తప్పో మాట్లాడేయాలి అనిల్ గారు చెప్పారన్నమాట. సో మహేష్ అలా మాట్లాడాడు చూడు, ధైర్యం సాహసం అని చెప్పగా పక్కన ఆవిడ నవ్వుకుంటారు శాండ్రా, మా ఆవిడ మా వైఫ్ అనగానే శాండ్రా గారు. సో అలా చెప్పేయాలి, హస్బెండ్ గారు మీరు చెప్పేయాలి అని చెప్పి. నెక్స్ట్ అంజలి గారు, మహేష్ అండ్ శాండ్రా గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అందరికీ ఫోబియాస్ ఉన్నాయండి. సో ఆవిడ ఊరికినే ప్యానిక్ అయిపోతారు. సో మహేష్ గారు దింపి మరీ మాట్లాడారు. సో అలా చాలాసార్లు జరిగింది, అందుకోసం ఓవరాల్గా చూసినప్పుడు శాండ్రా గారు అనిపించారు, అందుకని ఇచ్చారని చెప్పారు అనమాట. నెక్స్ట్ మీరు 4 సార్లు ఫైనల్ బ్యాటిల్స్ ఆడి లోపలికి వెళ్ళారు, అదే స్ట్రెంత్ అక్కడ లోపల ఛాలెంజెస్లో కూడా చూపించండి బాగుంటుంది అన్నారు. దాని తర్వాత రాధా గారు, నాకు అనిపించింది ఏంటంటే యూఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ షాట్, నాకు అది నచ్చింది అని చెప్పి వాళ్ళకి కొంచెం సెంటర్లో మధ్యలో పెట్టారనమాట. దాని తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చేసి ఆ ప్యారడైజ్ రూమ్లో ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చూపించారు, అంతా అన్నెసరీ ఏదో చేశారు. సో ఇది ఓవరాల్గా జరిగింది. వాళ్ళ మిస్టేక్స్ని చెప్పాలనుకున్నారు, కొన్ని వాళ్ళకి కనిపించినవి చెప్పారు, కనిపించినవి మనకు కనిపించినవి వాళ్ళకి కొన్ని కనిపించలేదు, కొంచెం కన్ఫ్యూషన్ జరిగింది. బట్ ఇది సాంప్రదాయాన్ని సుప్రీం శుద్ధ పోస్ట్ అంటే కామెడీగా పెట్టింది తప్పితే సీరియస్గా పెట్టింది కాదు, ఎవరు సీరియస్గా తీసుకోకండి దాన్ని. సరదాగా పెట్టా, ఏదో టైటిల్ బాగుంటుంది కదా అని చెప్పి పెట్టా అనమాట, అంతే. చలో రేపు నుంచి స్టార్టింగ్లో చెప్పేసాను కదా ఎప్పుడు పెడతాను ఏంటి అని చెప్పి, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.